రాఘవన్ కంటిన్యూ చేయి. ఓకే ఓకే. వినిపిస్తుంది, కంటిన్యూ చేయి. అండ్ మనకి ఇది న్యాచురల్ గా మనం అబ్జర్వ్ చేస్తే కూడా మనకు రోడ్ల మీద కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఒక గుంపు ఒక 4-5 కలిసి ఉన్న చోట ఇంకొకటి ఏదన్నా బయట నుంచి కుక్క వస్తే అదేం చేస్తుంది? ఇట్ డజంట్ యాక్సెప్ట్. దాన్ని తరవడానికి అరవడం అట్లా చేస్తుంది. అదే తన గ్రూప్ లో ఇట్ వాంట్స్ టు బి డామినెంట్. వేరే కుక్క వచ్చినప్పుడు ఇంకొకటి అది అరుస్తున్నప్పుడు హౌ ఇట్ గోస్ తోక ముడుచుకొని ఇలా ఉండి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే దాని టెరిటరీలో అయితే ఇట్ వాంట్ టు హిట్ డామినేట్. ఏదైనా ఆ టెరిటోరియల్ ఇష్యూస్ డామినేటింగ్ ఇన్ ద గ్రూప్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ సబ్మిటింగ్. సో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందుకనే మనకి అన్నయ్య కూడా చెప్పాడు కదా, ఈ పాయింట్ అబ్జర్వేషన్, డ్యూయాలిటీ, 2 ఆస్పెక్ట్స్, చేంజింగ్ ఆఫ్ సైడ్స్. ఒకసారి ఒకలాగా, ఒకసారి డామినెంట్ గా ఉండాలి అంటుంది, ఒకసారి సబ్మిసివ్ గా. సో మోస్ట్లీ దే సబ్మిట్ దేర్ ఇన్నర్ పార్ట్, లాయల్ గా ఉండడం ప్రయత్నిస్తారు, సర్వెంట్ గా ఉండడం ఎక్కువగా మనకి డాగ్స్ లో ఉంటుంది. సో బికాస్ దే వాంట్ టు గెట్ ఫీడింగ్, ఆ కేరింగ్. అందుకని ఆ లాయల్ గా ఉంటే మనకి సిండికేట్ బ్యాంక్ ఇది కూడా లోగో కూడా ఉంటది, డాగ్ సింబల్, లాయాలిటీ ఉంటది అక్కడ ఇస్తారు దాని కింద. ద టైప్ ఆఫ్ లాయల్ నేచర్ డాగ్ లో ప్రామినెంట్ గా ఉంటుంది. దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్, obedience. They perceive a boss or a dominant person to be superior and themselves to be inferior with a feeling of being looked down and despised. So, ఆ డామినెంట్ చేస్తున్నారు, దానికి వీళ్ళకి అది ఇష్టం కూడా ఉంటుంది ఒక పక్కన. అలా ఉండాలని ఉంటది, డామినేట్ చేయాలని, సుపీరియర్. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ లుక్డ్ డౌన్. ఎందుకనంటే అది లేకపోతే వీళ్ళకి సర్వైవల్ లేదు. దట్ ఈస్ ద సర్వైవల్ ఇష్యూ. అందుకనే ఆ 2 నేచర్, బీయింగ్ ఆఫ్ లుక్డ్ డౌన్, అట్ ద సేమ్ టైమ్ సమ్వన్ ఇస్ డామినేటింగ్. మెయిన్ డిఫరెన్సెస్ ఎక్స్క్రిమెంట్ కి దీనికి, ఈ డామినెంట్ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లాక్ క్యానిన్ వాళ్ళు. ఎక్స్క్రిమెంటల్ దే ఫీల్ మచ్ ఆఫ్ హేటెడ్ అండ్ సప్రెషన్. లాక్ క్యానిన్ లో యాక్సెప్ట్ చేసి సబ్మిసివ్ గా ఉంటారు. ఎక్స్పెరిమెంటల్ లో అది సబ్మిట్ చేసుకుని అగ్రెషన్ అంటే హేట్రెడ్ డెవలప్ అవుతుంది వాళ్ళకి బాగా. ఇది మళ్ళీ కేసు తర్వాత మళ్ళీ చెప్తాను ఎక్స్పెరిమెంటల్ దీని గురించి. అండ్ వాంటింగ్ టు అచీవ్ హయ్యర్ పొజిషన్, గ్రేటర్ ర్యాంక్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్, ఒక గ్రూప్ లో వాళ్ళకి హయ్యర్ పొజిషన్ రావాలి. కాంపిటీషన్ అండ్ హైరార్కీ ఆర్ కీ ఫీచర్స్ ఆఫ్ క్యాండిడేట్. Competition and hierarchy are the key features of Canids, whereas independence and freedom are the key features of Felidae. వీళ్ళేంటంటే ఆ గ్రూప్ లో ఉండాలి, గ్రూప్ లో డామినెంట్ గా ఉండాలి. అదే ఫీల్డే అయితే ఇండిపెండెంట్ గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. సో న్యాచురల్ గా మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఎక్కడ లైన్స్ కానీ మిగతా ఆ ఫీల్డే క్యాట్స్ కూడా ఎక్కడ గ్రూప్స్ గా ఉండవు. తన పిల్లలను కూడా కొంత న్యూ హౌస్ లో వదిలేసి వెళ్ళిపోతుంటుంది. ఇట్ వాంట్స్ టు బి ఇండిపెండెంట్. మోస్ట్ ఆఫ్ ద ఫెలిడ్స్ వాంట్స్ టు బి ఇండిపెండెంట్ ఎక్సెప్ట్ ద లయన్స్. సో దట్ ఈస్ ద ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ క్యానిడ్స్ అండ్ ద ఫెలిడ్స్. మనకి పేషెంట్స్ లో ఆ గ్రూప్ థీమ్ వస్తుందా అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే, నాకు ఆ ఫ్యామిలీ ఉండాలి, హస్బెండ్ ఈవెన్ దో దే ఆర్ బీయింగ్ హెరాస్డ్ ఆర్ ఉన్నా కానీ
నాకు ఆ గ్రూప్ ఉండాలి, పిల్లలు, హస్బెండ్ లేదా పేరెంట్స్, మన వాళ్ళంటూ ఉండాలి. అదే ఆ ఆస్పెక్ట్ రాదు క్యానిడ్స్ లో, వాళ్ళ టాక్ లో. ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంటారమ్మా, ఆ చేయి ఈ చేయి, ఫ్రీగా నేను వెళ్ళిపోవాలి, హాస్టల్లో ఉండడానికి ఇష్టపడతాను, ఫ్రెండ్స్ తో ఉండడానికి ఇష్టపడతాను, అలా చెప్తారు. ఒక కేసులో అలా చెప్పింది. వాంట్స్ టు బీ ఫ్రీ, ఇండిపెండెంట్ గా ఉండాలి. సో టాక్ లో అలా ఉంటది ఫెలిడ్స్ కి, క్యానిడ్స్ కి. మంచి కీ పాయింట్. దే ఆర్ వెరీ లాయల్, బట్ వెన్ వి ఎగ్జామిన్ ఇన్ డెప్త్, we often find out that abused by the master, varying degrees of grudges against the dominant one. లోపల ఆ ఫీలింగ్ ఉంటది, పైకి మాత్రం మంచి కేసు. అంటే ఎలా చెప్తారంటే, హస్బెండ్ అలా ఉన్నా కానీ నేను అతన్ని మంచిగా చూసుకుంటాను, బాగా చూసుకోవాలి, ప్రేమిస్తూ ఉంటాను, ఈవెన్ దో హీ హెరాసెస్ హిమ్. కానీ లోపల విపరీతమైన ద్వేషం ఉంటుంది, అతను వద్దన అంటే తన మీద కోపం, ఇవన్నీ కూడా లోపల ఉంటాయి, తను నేను అలా చేస్తున్నాడని. సో బీయింగ్ లాయల్ అట్ ద సేమ్ టైమ్, he also had a feeling of being abused by the master. So, a group is a very strong team. They like the team spirit. They dedicate to the team. So, the group issues. But they compare and compete with others in the team. So, వాళ్ళలో వాళ్ళకు కూడా ఆ కాంపిటీషన్, హైరార్కీ ఇష్యూస్. Opposite polarity of being accepted is extreme fear of being rejected, neglected, and have no value. So this opposite feeling, రిజెక్ట్ చేస్తాడేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో హస్బెండ్, ఎలా సమాజంలో ఎలా ఉంటుంది, ఆ విలువ పోతుంది. ఇప్పటి వరకు ఇద్దరం కలిసి ఉన్నాం, మా గురించి మంచిగా అనుకునేవాళ్ళు, ఒక మంచి పేరు ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు మేము ఇలా గొడవ ఆడుకొని నలుగురిలో తెలిసి, లేదా హస్బెండ్ నన్ను వదిలేసి ఏమనుకుంటారు, ఒక విలువ లేకుండా అయిపోతుంది, చులకనగా చూస్తారు, చాలా హీనంగా ఉంటుంది. సో ఆ డెల్యూజన్స్ యూజువల్ గా మనకి చెప్తారనమాట. ఆ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్, ఆ భయం కూడా ఉంటది, వాల్యూ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్. సో డిఫరెన్స్ ఆఫ్ నార్మల్ డాగ్స్ కి డొమెస్టికేటెడ్ డాగ్స్ కి. మంచి పాయింట్. Domesticated dogs, they expect love, care, food and security from the group. మన ఇంట్లో పెంచుకున్న కుక్కకి ఎంత, బయట కుక్కకి దానికి మనం ఎంత డిఫరెన్స్ చూపిస్తాం. హౌ వి సీ domesticated dog, we show that love, care. దాన్ని చాలా మనతో పాటుగా ట్రీట్ చేస్తాం. సో అదే బయట డాగ్స్ అంత ట్రీట్ చేయం కదా. సో డొమెస్టికేటెడ్ డాగ్స్ కి ఆ ఫీలింగ్ ఉంటుంది. దే ఎక్స్పెక్ట్ దట్ లవ్ ఈవెన్ దో దే ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్. దే వాంట్ దట్ రెసిప్రోకేషన్. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ అతను నన్ను పట్టించుకోవట్లేదు, కనీసం ఆ ప్రేమ నాకు దక్కాలని అనుకుంటాను కానీ కనీసం చూడడం నన్ను. సో దట్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్. యా డొమెస్టికేటెడ్ యానిమల్స్ కి మనకి మిగతా యానిమల్స్ కి ఈ టైప్ ఆఫ్ అంటే ఒకళ్ళ కింద మనం ఇలా చేస్తున్నాం, మనం అది లేకపోతే ఎలా అనే ఫీలింగ్ ఎక్కువగా ఉన్నది. దే ఎక్స్పెక్ట్, ఇది చెప్పే కదా, దే ఎక్స్పెక్ట్ దట్ టైప్ ఆఫ్ లవ్ అండ్ కేర్ మోర్
we see in the domesticated animals. They are more loyal. నార్మల్ డాగ్స్ కి డొమెస్టికేటెడ్ వాళ్ళకి చూడండి ఎంత లాయల్ గా ఉంటాయి. మనం ఏం చెప్తే రీసెంట్ గా ఒక చూసాను, మా క్లాస్మేట్ వాళ్ళ డాగ్ అనమాట. వాళ్ళ పాప బాల్ ఇసిరేస్తుంటే అది తీసుకొచ్చి తన ఎక్కడ ఇసిరేసినా అది పడేసి తీసుకొచ్చి పట్టుకొని దానికి తన కాళ్ళ దగ్గర పడేస్తుంది. మళ్ళీ అది ఎంత దూరమైనా పోయింది. అది ఇంకొక నార్మల్ గా అదే స్ట్రీట్ లో అక్కడే ఉంది. అది ఇంకొక డాగ్ ఉంది, అది నార్మల్ గా రోడ్ మీద ఉన్న స్ట్రీట్. షీఈస్ సీయింగ్ ఇట్ విత్ యాంగ్రీ. సో అది తేడా. వాళ్ళ ఎవరినైతే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో, వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ పట్ల చాలా లాయల్ గా, సబ్మిసివ్ గా ఉంటారు. దే ఆల్సో ఎక్స్పెక్ట్ ద కేర్ ఫ్రమ్ దేర్ masters. At the same time, they have the feeling of being servant. నార్మల్ డాగ్స్ కి మనకంటే అంత ప్రామినెంట్ గా ఈ ఫీచర్ కనిపించదు. యు సీ మోర్ ఇన్ డొమెస్టికేటెడ్ డాగ్స్. అది వాటిలో ఈ లిసినం పార్ట్, ఫ్యూరియస్ నేచర్, అగ్రెసివ్ నేచర్ వాటిలో ఎక్కువగా ఉంటుంది. వేర్ దట్ సబ్మిసివ్నెస్ క్రాస్, లాయల్టీ క్రాస్ అయిపోతే వచ్చేది ఫ్యూరియస్. ఆ ఇన్నర్ సప్రెస్ అయిన ఈ ఫీలింగ్స్ అన్ని కూడా అవుట్ బస్ట్ అయిపోతాయి. దే బికమ్ మోర్ యాంగర్, మోర్ వైలెంట్, దే రియాక్ట్ మోర్ వైలెంట్. Canids do not have the power or strength of felids, but they have endurance. Endurance common power common. శుభ సంధ్య అందరికి. గుడ్ నైట్ టైంలో గుడ్ ఈవినింగ్ చెప్పాల్సి వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సారీ ఫర్ డ్యూ టు క్లినిక్ ఇష్యూస్. సో గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇంతకీ ఏమైనా స్టార్ట్ చేసావా రాఘవన్? ల్యాక్ ఎక్స్క్రిమెంటమ్ క్యానన్ didn't started. ఏంటి వినబడట్లేదు? రైట్ రైట్. ఓకే ఓకే రా. సో ఇన్ ది లాస్ట్ క్లాస్ we gone through lac caninum. So today after prayer we will start the other small drugs, brief introduction and complete a case of lac caninum. Okay. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు శ్రీ గురుభ్యో నమః.
లాస్ట్ క్లాస్లో మనం లాక్ క్యానినం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లిస్సినం, ద మ్యాడ్ డాగ్, ద రెమెడీ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద మ్యాడ్ డాగ్. ఈ లిస్సినంలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, ఎవరి మీదైతే ఆధారపడ్డామో వాళ్ళ మీదే తిరుగుబాటు చేయటం. అదే యాక్చువల్గా లిస్సినం తాలూకు ప్రధానమైనటువంటి లక్షణం కూడా విత్ రిగార్డింగ్ టు జూలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటంటే ఇన్నాళ్ళు ఎవరి మీదైతే ఆధారపడ్డామో వాళ్ళ మీదే మళ్ళీ రివర్స్ అవటం. అందుకని దీంట్లో ప్రధానంగా 2 లక్షణాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి, ఫీలింగ్ ఆఫ్ టార్చర్ బై సమ్వన్ whom I am dependent upon. నేను ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నానో వాళ్ళ నుంచి నేను టార్చర్ అనుభవిస్తున్నాను, వాళ్ళ వల్ల నేను టార్చర్ గురి కాబడ్డాను. ఇది కొంతవరకు చాలా వాటిల్లో ఉంటుంది. నేట్రమూర్లో కూడా ఉంటుంది, లాక్ డీఫ్లోరేటంలో కూడా ఉంటుంది, చాలా స్టాఫిసైక్రియాలో కూడా ఉంటుంది, ఇగ్నీషియాలో కూడా ఉంటుంది. ద ఇంటెన్సిటీ అనేటువంటిది డిఫరెంట్. ఇక్కడ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ లేకపోతే ఎఫెక్ట్ అయ్యాను అనే వర్డ్స్ వాడితే ఆ సెన్సిటివిటీ అయినటువంటి ఇగ్నీషియా స్టాఫిసైక్రియాలోకి వెళ్ళచ్చు. లేదు వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళ వల్ల నేను బాధపడ్డాను అని వీపింగ్ అటువంటి ఇష్యూస్ ఉంటే నేట్రమూరు వాటిల్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ. టార్చర్ ద వర్డ్ మనం బాగా అర్థం చేసుకోవాలి. బోత్ ఇన్ ఫ్రాన్స్ వెర్మ్యూలియన్ మెటీరియా మెడికాలో రాజన్ శంకరన్ సార్ తాలూకు సోల్ ఆఫ్ రెమెడీస్ లో కూడా వాళ్ళు ఉపయోగించిన వర్డ్ టార్చర్. సో ద ఇంటెన్సిటీ విత్ విచ్ ద పర్సన్ ఫీల్స్ ఈజ్ సో మచ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టార్చర్, నాట్ సాడ్నెస్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్, అలాంటివి కాదు. సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటెన్సిటీ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ తీసుకోవాలి. ఎవరి మీద అయితే నేను ఆధారపడ్డానో వాళ్ళ వల్ల నేను టార్చర్కి గురి కాబడుతున్నాను. ఇది ఒకటి. రెండోది, విపరీతమైనటువంటి అగ్రెషన్ లోపల, కిల్లింగ్ ఇన్స్టింక్ట్స్, కొట్టేయాలనేటువంటి ఇన్స్టింక్ట్స్, విపరీతమైనటువంటి వైలెంట్ ఇన్స్టింక్ట్స్ లోపల డెవలప్ అవుతుంటాయి. దాంతో వాళ్ళు ఉపయోగించే సామాన్యంగా పిచ్చెక్కిపోతున్నట్టుంది, తలకాయ బద్దలైపోతున్నట్టుంది, కంట్రోల్ నా మీద నాకే ఇదిగా ఉంది, వాడిని చూస్తేనే నాకు ఏదోలా అయిపోతుంది, సచ్ టైప్ ఆఫ్ జెస్చర్స్ అన్నమాట. అవి కూడా ఇక్కడ కామన్ గా కనబడుతుంటాయి. అంటే ఆ ఇష్యూ ఎవరైతే పెర్సన్ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు అని ఉంటుందో ఆ పెర్సన్ మాట చేత ఇవన్నీ కూడా భరింప సఖ్యం కానట్టుగా ఉంటాయి. అందుకే లిస్సినం ని చాలా వరకు ఎక్యూట్ మయాజ్మెటిక్ లో పెట్టారు. నిజానికి ఇందులో లెప్రస్ మయాజ్మెటిక్ అండర్స్టాండింగ్ లా ఉంటుంది బాహ్యమైన సిచ్యువేషనల్ మెటీరియా మెడికల్ చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళ చేత వదిలివేయబడ్డాం, వాళ్ళ చేత విదిరించి వేయబడ్డాం, అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి సిచ్యువేషనల్ పరంగా. కానీ ఇందులో చిత్రం ఏంటంటే ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ లో ఆ రకమైనటువంటి మార్పులు వస్తున్నప్పటికీ ద వే ద పర్సన్ బిహేవ్స్, ఏ విధంగా అయితే అతను పర్సన్ బిహేవ్ చేస్తూ ఉంటాడో అది ఎక్యూట్ మయాజంలో కంటే అంత ఎక్యూట్ గా ఉంటుంది. ఆ ఎగ్జాబరేషన్ అంతా కూడా సో మచ్ ఎక్యూట్నెస్ అన్నమాట. ఆ ఫీలింగ్, కొట్టటం, కిల్లింగ్ ఇన్స్టింక్ట్స్, లేకపోతే క్రేజీనెస్ డెవలపింగ్, లోపల వైలెన్స్ డెవలపింగ్, కొట్టాలన్న తపన, చంపేయాలన్న తపన, ఇదంతా ఎవరి మీద ఉంటుంది అంటే ఎవరి వల్ల అయితే ఎన్నాళ్ళు ఆధారపడి ఉన్నారో వాళ్ళ మీదే ఉంటుంది. దీనికి డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీని బట్టి అది నిజంగా చేతల్లోకి కూడా మార్పు రావచ్చు, అది కూడా ఉంటుంది. ఇంటెన్సిటీ కనుక హైయర్ పొటెన్సీలోకి వెళ్ళిపోతుంటే సెన్సేషన్, ఇప్పుడు 1M 10M 50M పొటెన్సీస్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు ఆ పర్టికులర్ పర్సన్ కి. ఆల్వేస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇన్నాళ్ళు ఎవరి మీద అయితే నేను ఆధారపడ్డానో
వాడి మీద నేను రివోల్ట్ చెయ్యాలా, వాడి మీద తిరగబడాలా. ఏ డిపెండెన్సీ అయితే ఇన్నాళ్ళు మనం వాళ్ళ మీద ఏర్పాటు చేసుకున్నామో దాన్ని వదిలేయాలా, తిరగబడాలా అనేటువంటి ఇష్యూ ఎప్పుడూ వీళ్ళ మనసులో రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో మన అందరికీ తెలుసు సిమ్టమ్స్ చాలా అతి సున్నితమైనటువంటి వాటికి ఓవర్ సెన్సిటివిటీ ఆఫ్ నర్వ్స్ ఉంటుంది. ఎక్కువ సౌండ్స్ భరించలేరు, ఎక్కువ స్మెల్స్ భరించలేరు. మనకి ప్రూవింగ్ లో కూడా వస్తుంది ఇది, హైడ్రోఫోబియా సిమ్టమ్స్ అన్ని వస్తాయి అని. వాటర్ తాలూకు ఇదిని భరించలేరు. సచ్ ఓవర్ సెన్సిటివిటీ ఆఫ్ నర్వ్స్, సౌండ్స్ కానీ స్మెల్స్ కానీ విజన్ గ్లేజీనెస్ కానీ ఆ టైప్ ఆఫ్ విజన్స్ కూడా భరించలేరు. సచ్ ఓవర్ అండ్ దే బికమ్ డీప్లీ ఫోబిక్. విపరీతమైనటువంటి భయం, అతి భయం, సూపర్లేటివ్ డిగ్రీ. ఫోబియా నాట్ ఫియర్. ప్రతి దానికి సూపర్లేటివ్ డిగ్రీలో భయం. రకరకాల భయాలు, అది ఒక రకం అని కాదు, ఏ రకమైనటువంటిదైనా అతి సూపర్లేటివ్ డిగ్రీలో భయపడడం. దట్ క్యారెక్టరైజెస్ ద డ్రగ్ ఈజ్ మోర్ అక్యూట్. ఫియర్, టెర్రర్, ప్యానిక్, దీస్ ఆర్ కామన్ వర్డ్స్. ఫోబియా ఇట్ ఈస్ మచ్ మోర్ ఎలివేటెడ్ వర్డ్. ఆ వర్డ్ ఇంకా ఎలివేటెడ్. సో వాళ్ళు మాస్టర్స్ ఉపయోగించిన వర్డ్ ఫోబిక్. దే ఆర్ ఫోబిక్. అండ్ వాళ్ళు మాట్లాడే పదాలు కూడా పిచ్చెక్కిపోవటం, బద్దలైపోవటం, వెర్రెక్కిపోవటం, లోపల కసి. ఇక్కడ మనం లాంగ్వేజ్ కూడా చూడాలి, నాట్ ఓన్లీ వర్డ్స్, హౌ ద పర్సన్ ఎగ్జిబిట్స్ ద సిమ్టమ్స్. చాలా కేసెస్లో నేను గమనించిన దాంట్లో, మొన్న ఒక డెండ్రాప్సిస్ బాబు కేసులో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆ కేసులో కూడా along with the words the person used, the way in which the person used also becomes characteristic. మొన్న రీసెంట్ గా ఒక బాబు కేసులో దాని మాట గురించి చెప్తూ ఆ కళ్ళు అలా తిప్పాడు. ఎప్పుడైతే తన తాలూకు నిజస్వరూపం వాళ్ళ నాన్న బయట పెడుతున్నాడు, వీళ్ళ అక్కని ఇలా హింసిస్తాడు, ఇలా తేడా చేస్తాడు ఈ బాబు అని చెప్తున్నాడు, ద మేనర్ ఇన్ విచ్ ద బాయ్ బిహేవ్స్ టిపికల్లీ డినోట్స్ దట్ ఇట్ మే బి రెప్టైల్. అలా ఏ రకంగా పేషెంట్ తమ బాధల్ని వ్యక్తపరుస్తున్నారు, చెప్పే విధానం ఎలా ఉంది అనేటువంటిది కూడా మనకు ఒకసారి చాలా వరకు మెడిసిన్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ లిస్సినంలో పేషెంట్స్ చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్యాసివ్ గా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ గా చెప్పరు. అవుట్బర్స్టివ్ వే ఆఫ్ టెల్లింగ్ ద సిమ్టమ్స్. చెప్పేటప్పుడు కూడా చాలా అవుట్బర్స్టివ్ వేగా ఉంటుంది, ప్యానికీ వేగా ఉంటుంది, చాలా డీప్ ఇదితో చెప్తున్నట్టుగా ఉంటారు, ఏదో తుఫాన్ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, అంత అవుట్బర్స్టివ్ గా ఉంటుంది. వన్స్ మనం సింక్ అయిన తర్వాత పేషెంట్తో, ఒకవేళ కాంపెన్సేషన్ పార్ట్ కనుక ఫస్ట్ లో వస్తే ఫస్ట్ లోనే అది బయట పడకపోవచ్చు. బట్ వన్స్ మన ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ కనుక వాళ్ళతో మ్యాచ్ అయిన తర్వాత మాత్రం ద అవుట్బర్స్టివ్ వేగా ఉంటుంది వాళ్ళు చెప్పేటువంటి విషయం, క్రేజీగా ఉంటుంది. అలాగే సడన్ ఎక్యూట్ వయలెన్స్ ఉంటుంది. మొబైల్స్ బద్దలు కొట్టేస్తారు, టేబుల్స్ బద్దలు కొట్టేస్తారు, చేతుల్లో ఉన్నది విరిచేస్తారు, పిల్లల్ని కొట్టేస్తారు, లేదు కొట్టేయాలని ఇన్స్టింక్ట్, చంపేయాలని ఇన్స్టింక్ట్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ features of the Lysinum or hydrophobia. So somewhat laccanum and a little bit intensified. మనకి లాక్యానం, లిస్సినం కూడా కేసెస్ ఉన్నాయి. కేసెస్ పరంగా కూడా మనం ఒకసారి అవి ఎలా ఇదయ్యాయో ఒకసారి చూద్దాం.
వర్డ్ టు వర్డ్, పాయింట్ టు పాయింట్ ఎలా వెళ్ళాం కేసులో అనేటువంటిది కూడా మీకు నేను క్లియర్గా కేసు చదివి చెప్తాను. వన్స్ వీ ఫినిష్ ద ఎంటైర్ క్యానిడే ఫీచర్స్. సో ఫస్ట్ లాక్ క్యానినమ్, నెక్స్ట్ లిసినమ్, నెక్స్ట్ లాక్ ఎక్స్క్రిమెంటమ్ క్యానమ్. దీని గురించి మనకి కేసుతో సహా ప్రెజెంట్ చేస్తాడు మన రాఘవన్, మన తమ్ముడు రాఘవన్. కాబట్టి మనం కంగారు పడద్దు, అది క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అంతా అతని దగ్గర మంచి కేసు ఉంది. సో ఈ ద ఫీచర్స్ అలాంగ్ విత్ ది కేసు మనం నెక్స్ట్ క్లాస్లోనైనా విందాం. ఇది మనకి ఒక ఐడియా. లాక్ క్యానినమ్, లిసినమ్. వెన్ వీ మూవ్ ఫర్దర్ ఎ లిటిల్ బిట్, it is lac lupinum, the wolf, milk of wolf. wolf గురించి మీరు అందరూ చూసే ఉంటారు. కొంచెం ఎవరికైనా మోగ్లీ సీరియల్ కనుక గుర్తుంటే, జంగిల్ బుక్, దాంట్లో చాలా శ్రద్ధగా ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా wolf తాలూకు అండర్స్టాండింగ్ చాలా వరకు క్లియర్గా, నాట్ జియో కన్నా బాగుంటుంది. ఆ కథలో అంటే తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలియని వాళ్ళకి ఏంటంటే, ఒక బాబు హ్యూమన్ అనుకోకుండా జంగిల్లో తప్పిపోతాడు. మదర్ ఫాదర్ చనిపోవడం ఏదో జరుగుతుంది. ఈ బాబు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే, పాకే వయసులోనే అనుకోకుండా ఊల్ఫ్స్ దగ్గరికి చేరతాడు. అప్పుడు ఆ ఊల్ఫ్ తన మిగతా పిల్లలతో సహా ఈ బాబుకు కూడా ఆడ ఊల్ఫ్ పాలిస్తుంది. చివరికి ఆ బాబు అంతా తోడేళ్లాగే పెరుగుతాడు. వాడికి ఎప్పుడు కాన్ఫ్లిక్టే, ఏంటి తోడేళ్ళ నాకు గోళ్ళు అవి లేవు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాడికి తెలియదు కదా, వాడికి భాష అది రాదు. ఆ మోగ్లీ అనేవాడికి, వాడి పేరు మోగ్లీ అనమాట. వాడు ఒక టార్జాన్లో పెరుగుతాడు. సో వాళ్ళకి ఒక సర్దార్ ఉంటాడు ఆ ఊల్ఫ్ బ్యాచ్. వాడు అస్తమానం అందరినీ ఊని ఓలబెట్టి అందరినీ పిలుస్తాడు అనమాట. మొత్తం ఏది వాడు ఒక యాక్టివిటీ చేయాలన్నా ఆ మెయిన్ వాడు వచ్చి ఒక ఓలేస్తే అందరు ఊల్ఫ్స్ అక్కడికి చేరతాయి. భలే ఉంటుంది అది, ఎప్పుడైనా చూడండి. అంటే హౌ ద ఊల్ఫ్స్ విల్ బి. అలాగే వాటి హంటింగ్, ఎలా హంట్ చేస్తాయి ఊల్ఫ్స్, ఎలా ప్లాన్ చేస్తాయి. ఈ ఊల్ఫ్స్ సంఘటితంగా ఉన్నంత వరకు ఆ ఊల్ఫ్స్ ప్రధానమైన ఎనిమి ఆ అడవిలో మృగరాజు, టైగర్ అన్నమాట. షేర్ ఖాన్ దాని పేరు ఆ సీరియల్లో. కాబట్టి కానీ ఈ ఊల్ఫ్స్ సంఘటితంగా ఉన్నంత వరకు ఆ షేర్ ఖాన్ కూడా వీటి జోలికి రాడు. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉంటాయి ఇప్పుడు కూడా. అందుకని వీటి మీద అటాక్ చేయడానికి ఆ షేర్ ఖాన్కి భయంగా ఉంటుంది. సో ఈ ఎంటైర్ జంగిల్ బుక్ కనుక మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే ఊల్ఫ్ మెటీరియా మెడికా మనకు దొరుకుతుంది. సో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, వీళ్ళు హర్డ్ ఆర్ ప్యాక్ జీవులు, ఇండివిజువల్గా ఉండలేరు. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఫ్యామిలీ కావాలి. హ్యూమన్ అండర్స్టాండింగ్లో ఫ్యామిలీ కావాలి మాకు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ఫ్యామిలీ ఉంటేనే ఆహారం సంపాదించుకోగలను అనేటువంటి ఒక ఐడియా ఎప్పుడు వాళ్ళ బుర్రలో తొలుస్తూ ఉంటుంది. మొన్న ఈ మధ్య గౌతమ్ ఒక కేసు చెప్పాడు. ఆ కేసులో ఏంటంటే అన్నయ్య గారు ఫాదరు వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది ఉండి ఏదో చెప్పాడు అతను. ఎందుకు నువ్వు అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకైనా నువ్వు బయటకు వచ్చేయచ్చు కదా అని అడిగాడంట మనవాడు. అడిగితే అయ్యో అలా బయటకు వచ్చేస్తే నేను ఎలాగండి, వాళ్ళతో ఉంటేనే నాకు ఎగ్జిస్టెన్స్, వాళ్ళతో ఉంటేనే నేను తిండి తినగలను, నేను సంపాదించుకోగలను. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. హార్డ్ ఆర్ ప్యాక్ ఈజ్ ఫర్ యువర్ సర్వైవల్. ఆ రకంగా ఉంటాయన్నమాట వర్డ్స్ మనకి, లాక్ లూపినం వర్డ్స్. అట్ ది సేమ్ టైం ఏంటంటే సివియర్ హైరార్చీ ఉంటుంది మనకి. లాక్ లూపినం కేసెస్ కూడా ఉన్నాయి. విత్ రిగార్డింగ్ టు కేసెస్ కూడా చెప్దాం ఆ లాక్ క్యానినం అయ్యాక. హైరార్చీ, ఈ హైరార్చీలో
ఎప్పుడూ కూడా ఒక ఆల్ఫా ఉంటుంది, వాడిని అనుసరించి. ఇందాక జంగిల్ బుక్ లో చెప్పాను కదా, భలే ఉంటుంది అది, చూడండి సరదాగా. ఆ కొండ కూడా, కొండ మీద ఒకడు కూర్చుని ఉంటాడు, వాడు సర్పంచ్ అంటారు వాడిని, సర్పంచ్ వాడి పేరు. అందులో ఆ సర్పంచ్ కొంచెం ముసలిగా ఉంటుంది, ముసలి తోడేలు అనమాట. అది పైన కూర్చుంటుంది, మిగతా వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఎప్పుడు ఆ హైరార్చీ మెయింటైన్ చేస్తాడు ఊల్ఫ్ పెర్సన్. ఎవరు తనకన్నా అధికంగా ఉండటం అనేటువంటిది వాడు సహించలేడు విత్ ఇన్ ది గ్రూప్. అలాగే అవతల వాళ్ళ బలహీనతలు తెలిసి వాళ్ళని నొక్కిపెట్టి ఉంచుతాడు. దానికి 2 ఉపయోగాలు. ఒకటి, ఒక హర్డ్ని మెయింటైన్ చేయాలి హంటింగ్ కి అంటే కంపల్సరీ ఒక హైరార్చియల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవడు పడితే వాడు నేనే రాజు అంటే అక్కడ జరగదు. కంపల్సరీ ఒకడు ఉండి వాడు మానిటర్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇది వేరే వాళ్ళ మీద ఆధిక్యతగా మారేదాకా అది హెల్దీగానే ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక హెచ్ఆర్ మేనేజర్ ఉన్నాడు, ఇదివరకు కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వీడు వాళ్ళ బాస్ వీడికో పని అప్పగిస్తాడు, వీడి దగ్గర 10 మంది ఉంటారు. ఈ 10 మంది చేత జాగ్రత్తగా వాడు ఇది వాడికి చెప్పుకుంటూ కామ్గా వాడి చేత ఆ పని చేయించాలి. చేయించలేకపోతే ఆ పని జరగదు. ఇలా ఉన్నంతకాలం పని ఇష్యూయే ఉంటుంది కాబట్టి అది ఏ రకమైన ప్రాబ్లము కాదు. కానీ డిసీజ్ ఆస్పెక్ట్ ఎప్పుడు మొదలవుతుందంటే వన్స్ ఎప్పుడైతే ఈ ఇష్యూ దాటి పని విధానం మారి అవతల వాళ్ళు తన మీద ఆధిక్యతగా మారతారేమో, మనం వాళ్ళని ఇంకొంచెం నొక్కేసేయాలేమో అనేటువంటి ఒక డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో ఈ మొత్తం ప్యాక్ తాలూకు ఎగ్జిస్టెన్స్ పోతుంది. అందుకని హ్యూమన్ లాంగ్వేజ్ లో ఎప్పుడూ కూడా ల్యాక్ లూపినం పెర్సన్ ఒకటి, ఒక గ్రూపిజం అనేటువంటిది ఎప్పుడూ కూడా నడుపుతూ ఉంటాడు. ఈ గ్రూప్ లో కూడా ఎప్పుడూ కూడా ఎవడో వీడికన్నా మిగతా వాళ్ళు అధికం అవ్వకూడదు. అధికం అయితే ఆ గ్రూప్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకని అలా చూసుకుంటూ ఉంటాడు. ఆ ఇది వచ్చిందంటే అవతల వాడిని ఒక నొక్కు నొక్కుతాడు, వాడి బలహీనతలు ముందే కనిపెడతాడు. సో మచ్ షార్ప్ దీస్ పీపుల్ in regarding strategies, high strategic approach. స్ట్రాటజీ డిజైన్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఉంటారు. అందుకని ఎవడి చేత ఏ పని చేయించాలి ఆ గ్రూప్లో అనేది వాడికి పరిపూర్ణంగా తెలుసు. అలాగే హంటింగ్ ఎలా చేయాలనేటువంటిది పరిపూర్ణంగా తెలుసు. హ్యూమన్ లాంగ్వేజ్ లో ఆ పని ఎలా చేయాలనేటువంటిది తెలుసు. ఏదైతే ఈ గ్రూప్ అంతటికి కామన్ సర్వైవల్ ఉందో అది ఎలా చేయాలనేటువంటిది దీనికి తెలుసు, వీడికి తెలుసు. అలా డిజైన్ చేసుకుంటాడు. సో మచ్ స్ట్రాటజిక్ అప్రోచ్. ఎప్పుడు కూడా ఆ స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు, దాన్ని నిలుపుకోవడం కోసం. వాడి శ్రమంతా కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. ఎప్పుడు దాన్ని అనుసరించే జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడూ నన్ను ఎవడైనా నొక్కేస్తాడేమో, కిందకి లాగేస్తాడేమో అనే భయం వాడికి ఎప్పుడు వెన్నాడుతూ ఉంటుంది. ల్యాక్ లూపినం పర్సన్, ఐదర్ ఇన్ జెంట్స్ ఆర్ ఫీమేల్స్. సో ఆల్వేస్ దే షుడ్ బి అలర్ట్. ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. గ్రూప్ లో మనం స్థానంలో ఉండాలి. మనల్ని ఎవడైనా వెనక్కి లాగేస్తాడేమో అనేటువంటి ఐడియాలోనూ ఉండాలి. అది కూడా చూసుకుంటూ, అది కూడా ఒక రకమైన స్ట్రాటజికల్ అప్రోచ్. ప్రతి వాళ్ళని మానిటర్ చేసుకోవటం, ఎప్పుడు ఆ హైరార్చియల్ ఇష్యూ జారిపోకుండా చేసుకోవటం, దానికోసం తీవ్రంగా శ్రమించడం, ఆ పరిరక్షించుకోవడం కోసం ఎంతకైనా వెళ్ళటం. సో ఈ పాయింట్స్, ఇది కొంచెం శృతి మించిందంటే ఇందాక చెప్పినట్టు
ఆ అదుపులో ఉంచుకోవటానికి అవతల వాళ్ళని, ఎందుకంటే ఆ గ్రూప్ తాలూకు ఇదిని కాపాడుకోవడం కోసం, ఆ గ్రూప్ తాలూకు ఈ ఇష్యూని కాపాడుకోవడం అవతల వాళ్ళని కొంచెం ఒక విధంగా బలవంతం చేసినట్టుగా ఉంటుంది గ్రూప్లోనే. ఏంటి ఆ బాబు వీడు అస్తమాను ఫోన్లు చేసి చంపుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాడి సెంట్రల్ ఐడియా ఏంటంటే గ్రూప్ తాలూకు ఎగ్జిస్టెన్స్ కాపాడతాం. సో గ్రూప్ ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడం కోసం ఎప్పుడూ కూడా ఆ ఆలోచనలు, స్ట్రాటజికల్ అప్రోచ్ అది కొంచెం శృతి మించితే ఆ అదుపులో ఉంచడానికి, ఆ కంట్రోల్లో ఉంచడానికి ఏ లిటిల్ బిట్ హెరాస్మెంట్ గా మారుతుంది అవతల వాళ్ళకి. సో ఊల్ఫ్ పెర్సన్ తో వేగటం అంత ఈజీ కాదు. సోషల్ జస్టిస్ కోసం వీడు గట్టిగా మాట్లాడతారు. ఏదైనా తేడా వచ్చిందంటే ఏంది, ఎందుకు లొంగాలి మేము, ఏం తప్పు జరిగింది అంటారు. దీస్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు షౌట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హర్డ్, బికాస్ ఇన్ జనరల్ దే ఆర్ లీడర్స్, బై బర్త్ దే ఆర్ లీడర్స్. అన్యాయాన్ని సహించరు, మాట్లాడతారు, గళం విప్పుతారు. కానీ ఎట్ ది సేమ్ టైం ఈ విప్పిన గళం ఏదైతే మనకి మొన్న ఫాస్ఫరస్ గురించి సార్ ఎలా అయితే చెప్పారో, వాడు తప్పకుండా జనరస్ గా ఉంటాడు, తప్పకుండా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఎవరైతే వాడి ఐడెంటిటీని గుర్తిస్తారో వాళ్ళకే, ఊళ్ళో వాళ్ళందరికీ కాదు. అలాగే ఊల్ఫ్ లో కూడా ఎవరైతే తన పక్షం వహిస్తారో, ఎవరైతే తన వాళ్ళ కోసమే వీడు గళం విప్పుతాడు, వాళ్ళ కోసం మాట్లాడతాడు, వాళ్ళ కోసం ఎంత ఫైట్ అయినా చేస్తాడు. కానీ వాళ్ళు ఎప్పుడు వీడి కంట్రోల్లో ఉంటారు. అలా ఉంటుంది ఊల్ఫ్ మనస్తత్వం. సో దీస్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఎకలాజికల్ పాయింట్, బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయో, హ్యూమన్ లాంగ్వేజ్ లోకి వచ్చేసరికి వీడితో వేగడం ఒక బిట్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళకి, ఈ ల్యాక్ లూపినం పెర్సన్తో. కానీ వాడు పనంటూ మొదలు పెడితే అది హంట్ అయ్యేదాకా మొదలు పెట్టడం. అంత స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ ఉంటుంది. నాట్ లైక్ ఫెలిడియే. ద బ్యూటిఫుల్ డిఫరెన్స్ బిట్వీన్ క్యానిడే అండ్ ఫెలిడియే ఇస్ Canidae people are endurant. Felidae people wants to be independent. Canidae లో పని అయ్యేదాకా, ల్యాక్ లూపినం పెర్సన్ కి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తే ఆ పని అయ్యేదాకా నిద్రపోడు వాడు. అలా ఎండ్యూరెంట్ గా ఉంటారు వాళ్ళు, పని మధ్యలో వదిలేయరు. పలానా టైంలోపు మనకి ఇంతమంది కావాలి అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా వాళ్ళు దాని గురించి శ్రమిస్తారు. సచ్ ఐడియా విల్ బి దేర్. బట్ విత్ రిగార్డింగ్ టు దేర్ ఓన్ పీపుల్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఊళ్ళో వాళ్ళందరికీ కాదు ఇది. ఎవరైతే తన గ్రూపు అని వాడు అనుకుంటాడో వాళ్ళ విషయంలో మాత్రమే వీడు ఇలా ఉంటాడు. హీఈస్ నాట్ ఎ జనరస్ పర్సన్. హీఈస్ నాట్ సచ్ ఎ టైప్ పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టామ్ అండ్ డిక్. నో, నాట్ సచ్ టైప్. అది కాదు. హీ ఫైట్స్ ఫర్ దోస్ పీపుల్ హూ హీ బిలీవ్స్ దట్ దే ఆర్ హిజ్ ఫ్యామిలీ ఆర్ హిజ్ హెడ్ ఆర్ హిజ్ ప్యాక్. సేమ్ ఇష్యూ రన్ అవుతుంటారు. చిత్రం అదే. ల్యాక్ క్యాన్నము, ల్యాక్ లూపినము ఇద్దరిలోనూ అదే పాయింట్. ల్యాక్ క్యాన్నము ఆ ఫీలింగ్ వల్ల పాజిటివ్ అనమాట. ప్లీజింగ్ గా ఉంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారు, ప్లీజింగ్ గా ఉంటే వాళ్ళు నా భర్త నన్ను కలుపుకుంటాడు. అందుకని ఎందుకమ్మా నువ్వు ఎంత కష్టపడతావు మీ ఆయన గురించి, ఆయన్ని సంతోష పెడితేనే కదండి ఓ ముద్ద నాకు వస్తుంది. సచ్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ ల్యాక్ క్యాన్. ల్యాక్ లూపినంలో ఇదే పాయింట్ నెగిటివ్ లో ఉంటుంది.
ఒక్కసారి మనల్ని ఆ కుర్చీ నుంచి కిందకి దింపారు, రిజెక్ట్ అయిపోయినట్టే. ఇంకా క్వశ్చన్ లేదు. అందుకని ఎప్పుడు కూడా శ్రమించాలి దానికోసం. ప్లీజింగ్ ఇష్యూస్ ఏం లేవు ఇక్కడ. ప్లీజింగ్ చేస్తే మనల్ని మాస్టర్ యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి అనే ఒక థాట్, పాజిటివ్ మైండ్, పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ప్లీజింగ్ ఐడియాయే లేకపోవటం వల్ల ఒకసారంటూ రిజెక్ట్ అయితే ఇక పెర్మనెంట్ గా మనల్ని అవతలకు తోసేసినట్టే అనేటువంటిది నెగిటివ్ ఫ్రేమ్. ల్యాక్ క్యానం అటువైపు ఉంటుంది, ల్యాక్ లూపినం ఇటువైపు ఉంటుంది. సో ల్యాక్ క్యానం ఈజ్ ఎ సైకోటిక్ మయాజం అండ్ ల్యాక్ లూపినం ఈజ్ ఎ క్యాన్సర్ మయాజం. అందుకని నిరంతరం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. విత్ ఇన్ ఏ గ్రూప్ లో మనం ఏది చెయ్యాలన్నా కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా మిగతా వాళ్ళు మన స్థానాన్ని లాగేయచ్చు. Lac canum is a psychotic miasm and lac lupinum is a cancer miasm. Extreme alertness is the characteristic feature of lac lupinum. The lupinum person should always be alert for the group survival, first point, and for his personal survival also, who should be always on the top in the hierarchical issue. Patients లో ఇది మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగుంటుందనేది మనం కేసెస్ లో చూద్దాం. సబ్జెక్ట్ విత్ రిగార్డింగ్ టు థియరీ ఇలా ఉంది, బట్ ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు కూడా ఇది ఎలా కనబడుతుంది. హౌ దే ఆర్ సో మచ్ అథెంటేటివ్ టు ది అదర్ పర్సన్స్. ఎంత అథెంటేటివ్ గా ఉంటారు వీళ్ళు, ఎంత డాగ్మాటిక్ గా ఉంటారు, మిగతా వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ దేర్ ఐడియా ఈజ్ ఫర్ గ్రూప్. అది ల్యాక్ లూపినం. ఎప్పుడు తన కంట్రోల్లో ఉండాలి పరిస్థితులు కానీ మనుషులు కానీ, లేకపోతే తన ఉనికికే ప్రమాదం. ఇది ల్యాక్ లూపినం. అండ్ ఫైనల్ గా ఎవరో మరి అది కరెక్ట్ గా నేను అనుకోవట్లేదు, లూప్ వూల్ఫ్ ఫర్ ద వన్ వెన్ దే ఆర్ టేమ్డ్ అని రాశారు. కానీ నాకెక్కడ వూల్ఫ్ ని ఎవ్వరూ టేమ్ చేయలేరు. వూల్ఫ్ ఈజ్ ది ఓన్. మీరు ఎప్పుడైనా సర్కస్ లో చూసారా? నేను ఎప్పుడు చూడలేదు. టైగర్లు, లయన్లు అన్నీ ఉంటాయి, వూల్ఫ్ మాత్రం ఉండదు. ప్రాణం పోయినా అది టేమ్ అవ్వదు. వూల్ఫ్ ఈజ్ ది యానిమల్ విచ్ కెనాట్ బి టేమ్డ్. And without the group, it has no existence. Such is the strong issue of the group issue, of the Canids issue, which is present inside it. ఇది ల్యాక్ లూపినం తాలూకు మెటీరియా మెడికా యాజ్ వెల్ యాజ్ ద బయాలజికల్ అండర్స్టాండింగ్. So next, the other animals in the Canidae which have no so much provings but still be considered as good remedies when they are properly understood. And one of the animal is coyote, Canis latrans in Materia Medica, in homeopathic meter. So these coyotes are somewhat like wolves. దే ఆర్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ రూల్స్. ఇవేంటంటే ఇవి ఎలా ఉంటాయంటే ఇవి చాలా అడాప్టబుల్ గా ఉంటాయి. COYOTE చాలా అడ్జస్టివ్ గా ఉంటాయి, చాలా అడాప్టివ్ గా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. సో ద అడాప్టివ్నెస్, ఫ్లెక్సిబుల్నెస్, అడ్జస్టబుల్నెస్ క్యారెక్టరైజెస్ ది కోయోట్, క్యానిస్ లాట్రాన్స్. ఎటువంటి వాతావరణ పరిస్థితులకైనా ఇవి తొందరగా అడ్జస్ట్ అయిపోతాయి. ఇలాగే సిచ్యువేషన్స్ ఉండాలి అని దానికి ఏముండదు. సో జనరల్ హైరార్చియల్ ఇష్యూస్ ఒకదాంతో ఒకటి, ఈ ఏవైతే మనం క్యానిడేలో చెప్పుకున్నామో ఎండ్యూరెన్స్, ఏదైనా లభించేదాకా వదిలిపెట్టకపోవటం, ఇవన్నీతో పాటు
అడ్జస్ట్మెంట్ స్వభావం ఎక్కువగా ఉండటం, అడాప్టివ్ స్వభావం ఎక్కువగా ఉండటం, వాతావరణానికి తగ్గట్టు మారటం, ఇది ఈ కోయోట్ తాలూకు అండర్స్టాండింగ్, క్యానిస్ లాట్రన్స్ తాలూకు అండర్స్టాండింగ్. ఇవి ఎక్కువగా ఇటువంటి కనుక మనం జాగ్రత్తగా ఎలా చెప్పాలంటే చిన్న కుటుంబం అంటాం కదా, చిన్న కుటుంబం, చీపు చింత లేని కుటుంబం. ఇందులో హైరార్చిల్ ఇష్యూస్ కూడా అంత ప్రామాణికంగా రావు. పరిస్థితులు తగ్గతట్టుగా నడుచుకునే ఓర్పు, సహనం, చాకచక్యం, తెలివి, ఇది మనం ఫస్ట్ లో కూడా కన్నింగ్నెస్ విత్ వేరియింగ్ డిగ్రీస్. అసలు కన్నింగ్నెస్ పాయింటే లేదు డాగ్ లో. కన్నింగ్నెస్ విత్ రిగార్డింగ్ టు ఓన్ పీపుల్ ఉంటుంది ఓల్ఫ్ లో. కన్నింగ్నెస్ విత్ రిగార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అంటే పరిస్థితులకి తగ్గట్టుగా చాకచక్యంగా వ్యవహరించి అక్కడికి అడ్జస్ట్ అయిపోయేటువంటి స్వభావం ఉంటుంది కోయోట్లో. సో కోయోట్ అండర్స్టాండింగ్ అంతా కూడా దానికి ఆ పరిస్థితులకి తగ్గట్టు అడ్జస్ట్ అవటం అనేటువంటి ప్రధానమైనటువంటి విషయం వాటిల్లో ఎక్కువ ఉంటుంది, మిగతా హైరార్చియల్ ఇష్యూస్ ఆ వాటితో సహా. అందుకని వీటిల్లో ఒకదాంతో ఒకటి పోటీ పడేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అర్థం చేసుకోవటం, చాకచక్యం, అడ్జస్టబుల్ మైండ్, ఓర్పు, సహనం ఇవి పెరుగుతున్నాయో పోటీతత్వం తగ్గుతుంది. సో కోయోట్ దగ్గర నిజానికి అంత పోటీతత్వం, అంత తీవ్రమైనటువంటి శ్రమించేసి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఇవన్నీ తగ్గిపోతాయి. గ్రూప్ హైరార్చియల్ ఇష్యూస్ తగ్గిపోతూ ఉంటాయి, కిందకు వస్తున్న కొద్దీ తగ్గిపోతాయి. ఆ పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ హైరార్చియల్ ఇష్యూస్ డైల్యూట్ అయిపోతాయి. ఈ గ్రూప్ లో ఫాక్స్ లోకి వచ్చేసరికి పూర్తిగా పోతుంది. సాలిటరీ యానిమల్. నెక్స్ట్ క్యానిస్ మీసోమాలస్, ద జాకల్. క్యానిడేలో ఫోర్త్ ఇది. ఇందులో ఏంటంటే చిత్రంగా జంటతనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒక పెయిర్, భార్యాభర్త కలిసి ఒక లీడర్గా ఉంటారు, మిగతావన్నీ దానికి తగ్గట్టుగా పనిచేస్తాయి, ఆ పెయిర్కి తగ్గట్టుగా పనిచేస్తాయి. ఆ ఇద్దరి మధ్య చాలా కోఆర్డినేషన్ ఉంటుంది. చాలా రేర్ అనుకోండి భార్యాభర్తల మధ్య అంత కోఆర్డినేషన్ ఉండడం, బట్ ఉంటుంది. ఈ క్యానిస్ మీసోమాలస్ అనేటువంటి దాంట్లో ఆ రకమైనటువంటి ఇద్దరి మధ్య కనుచూపులతోనే అర్థం చేసుకునేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఇవి నిజానికి ప్రిడేటర్స్ కూడా కాదు. ఈ జాకల్స్ ఏవైనా చంపితే కూడా ఇవి వెళ్ళి తినేస్తాయి. ఇవి చంపాలన్న ఏమి వీటికి ఉండదు. ఇదే ఇందాక చెప్పుకున్నాం కదా, పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ ఆ విధి విధానాలు మారిపోతాయి. పరిస్థితులకు తగ్గట్టుగా మారటం, చాకచక్యం, మోసం చేయటం, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇందులో. కానీ పెయిరింగ్ అనేటువంటి దీని ఐడియాలజీ. పైగా ఇవి ఒకళ్ళతో ఒకళ్ళకి పెయిర్, దో దే ఆర్ యానిమల్స్, ఆ పెయిర్ చివరిదాకా మెయింటైన్ అవుతాయి. కన్నింగ్నెస్ ఉంటుంది ఇందులో కూడా, పైనుంచి కిందకి కన్నింగ్నెస్ పెరుగుతూ ఉంటుంది. అదే చెప్తాను, ఇది స్కావెంజర్స్, మోర్ స్కావెంజర్స్ దెన్ ప్రిడేటర్స్. చంపి తినాలి అనేది దీని సిద్ధాంతం కాదు. ఎప్పుడైతే చంపక్కర్లేదో, వేరే బయోలాజికల్, జూలాజికల్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఎప్పుడైతే చంపక్కర్లేదో, వేరేవి చంపినా తింటున్నప్పుడు ఆహారం మీద దానికి అంత ఎండ్యూరెన్స్ ఉండదు. హ్యూమన్ అండర్స్టాండింగ్ లోకి వచ్చేసరికి ఆటోమేటిక్ గా చెయ్యాలన్న పని మీద ఇది వాటికి ఈ పూటకి ఏదైతే అయిపోవాలని ఇందాక మనం ఓల్ఫ్, లాక్, లూపినం వాటిల్లో చెప్పుకున్నామో అదంతా ప్రామాణికంగా ఇక్కడ ఉండదు.
చేస్తే చేసాం లేకపోతే లేదన్నట్టుగా ఉంటుంది. లేదు తప్పించుకునేందుకు కారణాలు వెతుకుతారు. ఎందుకంటే అది ఆ పూటకు అయిపోవాలి, ఈవేళ లేకపోతే ఈ ఫుడ్ లేదు అనే పరిస్థితి వీళ్ళ దగ్గర ఎప్పుడైతే లేదో వాటిల్లో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ ఆ రకంగా స్పందించడం అనేది కూడా తగ్గిపోతుంది. ఊల్ఫ్కి అది మనుగడ కాబట్టి అవి అలా బిహేవ్ చేస్తాయి. జాకాలకి అది అవసరం లేదు కాబట్టి అవి ఎలా బిహేవ్ చేస్తాయి. కాబట్టి హ్యూమన్ అండర్స్టాండింగ్ దాంట్లోకి వచ్చేసరికి వీటిల్లో అంత అలర్ట్నెస్, అంత ఎండ్యూరెన్స్, అంత డాగ్మాటిక్నెస్, అంత హైరార్చియల్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గిపోతాయి. చేస్తే చేసాం లేకపోతే లేదు అనే నైజం, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేటువంటి విధి విధానం, ఏ విధంగా తప్పించుకోవాలి దానికి తగ్గట్టుగా డిజైన్, ఆ రకమైన స్ట్రాటజీ పెరుగుతూ ఉంటుంది. లూపినం వాళ్ళు చేయమన్నా చేయలేరు, అది తప్పించుకోవడం వాళ్ళు చెయ్యరు, వాళ్ళ పని అంటే పని. వీళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ తాలూకు తెలివితేటలు వాడతారు వీళ్ళు. అందులో కూడా ఇందులో ఇందాక ఏదైతే చెప్పుకున్నామో జాకాల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక నమ్మకస్తమైనటువంటి జంట. కొన్ని సినిమాలో చూడండి, విలను ఒక ఆడ మగ ఇద్దరు విలన్లు ఉంటారు. టిపికల్ జాకాల్ మైండ్ సెట్. ఇద్దరు కలిపి పన్నాగాలు పన్నుతారు, ఇద్దరు కలిపి మోసాలు చేస్తారు, ఇద్దరు కలిపి కుట్రలు చేస్తారు. ఐడియల్ మైండ్ సెట్ అన్నమాట. ఇది జాకాల్ క్యానిస్ మీసోమెలస్ తాలూకు అండర్స్టాండింగ్. చాలా మైనర్ డిఫరెన్సెస్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. వెన్ వీ అరైవ్ ఎట్ క్యానిడే మనం చాలా ఒకసారి యానిమల్ కింగ్డమ్ కనుక కన్ఫర్మ్ అయ్యాక వేర్ ద పర్సన్స్ ఫోకస్ సీస్ కేస్ టేకింగ్, అది చాలా ఇంపార్టెంట్. అక్కడే మిస్ అయిపోతాం చాలా వరకు. ఫోకస్ ఎలా ఉంది అనేటువంటి ఆ ఫోకస్ కనుక పట్టుకోలేకపోతే కేసు జారిపోతుంది. అందుకని చాలా మంది మంచి హోమియోపతిస్ కూడా ఎక్కడ మిస్టేక్ అవుతారంటే వెన్ దే బికమ్ ఎమోషనల్, ఈ ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. అందుకని మనం ఎప్పుడైతే ఎమోషనల్ గా అయిపోతామో అంత తెలివితేటలు కూడా ఇక్కడ అక్కరకు రావు. అందుకని ఏది అన్కామనో అది చూడడం నేర్చుకోవాలి. ఏది మనకు అర్థమైందో అది అడగడం మానేయాలి. ఏది అర్థం కాలేదో అది అడగాలి. ఏది మన బుర్రకు ఆలోచన వస్తుందో అక్కడ దాకా మనం ఇంకా కేసులో ముందుకు వెళ్ళలేదని అర్థం. కానీ మనం అవే పట్టుకుని మందులు వేయటం వల్ల ఫిజియలాజికల్లో ఉన్న కేసు ప్యాథలాజికల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య మా క్లినిక్లో కూడా మేము చాలా కేసెస్ చూస్తాం. ఎక్కడ ఎర్రర్ జరుగుతూ ఉంటుంది, ఏమంటే మా పలానా డాక్టర్ గారు నాకు 10 ఏళ్ళ నుంచి మంది ఆయన దగ్గర తప్ప పుచ్చుకోను అంటాడు పేషెంట్. ఏమిటి ఉపయోగం? అటువంటి వలలో మనం పడకూడదు. బికాస్ దే ఆర్ రెస్పెక్టింగ్ యువర్ ఈగో, నాట్ యువర్ డ్యూటీ. ఇంకా బాగా చెప్పాలంటే నీ ధర్మాన్ని వాళ్ళు గుర్తించట్లేదు, నిన్ను గుర్తిస్తున్నారు. అతి ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది హోమియోపతి తెలుసుకోవాలి. ఈ వెలుగు మనలో వెలగాలి. అందుకనే ఈ మాస్టర్స్, గురువులు, ఆధ్యాత్మికత ఇదంతా. ఎందుకయా రోజు పొద్దున్నే నువ్వు ప్రతి వారం గురువు గారి ఫోటోకి దండం పెడతావు? ఎందుకు గురు పూజ చెయ్యాలి? ఏ క్షణమైనా మనం అందులో పడిపోతాం. ఒక సెకండ్ చాలది. ఓషో చెప్తాడు అందుకని సాక్షిభూతంగా నిరంతరంగా ఉంటే చాలు, వాడే సాధకుడు. సో ఎందుకు అలా ఎప్పుడూ
వేరే థర్డ్ పర్సన్ ని గుర్తు చేసుకుంటూ ఆయన ఫోటో దండం పెట్టుకుంటూ ఆయన వల్లే మనం ఇలా ఉన్నాం ఎందుకు చెప్పుకుంటూ ఉండాలి? రమణ మహర్షి అంతటా ఆయనే ఆ అరుణాచలం కొండ గురించి చెప్పేవారు. నిరంతరం ఆ కొండ వల్లే మనం ఎలా ఉన్నాం అనేవారు. ఈయనే భగవత్ స్వరూపులు, ఆత్మసాక్షాత్కారం తెలిసిన వ్యక్తి, ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి. స్టిల్ థర్డ్ పర్సన్ ఇప్పుడు అదిగో భగవంతుడు అనేవారు. ఈయనే భగవంతుడు అయ్యుండి కూడా, భగవతత్వం తెలిసిండి కూడా, భగవతత్వం ఆచరించి కూడా, భగవతత్వం అనుగ్రహం పొంది ఉండి కూడా ఇక మనం ఎంతటా? సో ఆ ఈగో డెవలప్ అవ్వకుండా జాగ్రత్త. కానీ అదే డెవలప్ అయిపోతుంటుంది మనకు. అందుకని పలానా డాక్టర్ గారు మందిస్తారంటే కాలర్ ఇలా ఇలా ఎగరేస్తాం. చేయకూడదు. అది చేసిన రోజు కొన్ని రోజులు ఫెయిల్యూర్స్ రిజల్ట్ అయిపోతాయి. అప్పుడు ఎవడో గుర్తుకొస్తాడు, వాడి వంక దండం పెట్టాల్సి వస్తుంది. సో అదేదో ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మన విధేయత వినయమే మనల్ని ఎప్పుడూ సంరక్షిస్తాయి. అందుకని సద్గురువు తాలూకు పాదాలు మాత్రమే మనల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లేవి. వారి అనుగ్రహం మాత్రమే మనల్ని మనలో తీసుకెళ్ళగలుగుతుంది. మన పొగరు మనల్ని కింద పారేస్తుంది. ఈవేళ మనం గొప్ప గొప్ప చదువులు చదవచ్చు, పెద్ద పెద్ద డిగ్రీలు చేయొచ్చు, కానీ సద్గురువు సాన్నిధ్యం ఉన్నవాడికి అవన్నీ కూడా తృణప్రాయం. ఎందుకంటే వాడి ధర్మం ఏంటో వాడికి తెలుస్తుంది. ధర్మం తెలియని ఏ విషయము కూడా మనకి పొగరు అహంకారాన్ని మాత్రమే మిగులుస్తుంది. సో ఎప్పుడూ కూడా అది మన మనస్సును స్థిరపడి ఉండాలి. ఈ రకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడూ మన మనస్సు యందు స్థిరపడి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? కేసులో ఫోకస్ ఎటువైపు వెళ్తుందో మనకు తెలుస్తుంది. ఏది మాట్లాడుతున్నాడు పేషెంట్, ఇందాక లిసినం గురించి ఎంక్వైరీ చేశాను. ఇంతకుముందు లిసినం ఇచ్చిన పేషెంట్కి ఫోన్ చేస్తే చాలా బాగుందండి, ఆ మందు వాడాక నాకు మెంటల్ స్టేట్ అంతా తగ్గింది. ఆవిడేం చెప్పింది? అసలు ఇలాంటి వాడితో ఎన్నాళ్ళు నేను ఎలా కాపురం చేశాను, నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తోంది. కేస్ ఫోకస్ ఎటు వెళ్తుందో చూడాలి. ఇది ఐడియల్ అండర్స్టాండింగ్ మనకి హోమియోపతి. సో దిస్ ఈజ్ ద Canis mesomalus, the jackal. And when we go further, that is sanguis vulpes or pulmovulpes of the fox. ఇందాక చెప్పుకున్నట్టే పైనుంచి కిందకు వస్తున్న కొద్ది గ్రూపిజము, హైరార్చీ అన్నీ పోతాయి. సో దీస్ ఫాక్స్ పీపుల్, దో దే ఆర్ బిలాంగ్ టు Canidae, దే ఆర్ సాలిటరీ పీపుల్. జూలాజికల్ గా సాలిటరీ యానిమల్స్, హ్యూమన్ లాంగ్వేజ్ లో సాలిటరీ పీపుల్. సో ద సెంట్రల్ ఐడియా మనకు మళ్ళీ మిత్రభేదం, మిత్రలాభం కథకే వెళ్ళాలి చెప్పుకోవాలంటే. ఇందుకు మనం చెప్పుకున్నాం కరటకం, దమనకం ఏ విధంగా ఆ పింగళకం అనేటువంటి సింహాన్ని మోసం చేసి సంజీవం అనేటువంటి ఆ ఆవును తినేలా చేస్తాయి, వాళ్ళిద్దరి మధ్య భేదాన్ని సృష్టిస్తాయి. సచ్ ఈస్ ది ఐడియా ఫర్ ద ఫాక్స్ పీపుల్. వై దే డూ దిస్? ఎందుకు ఇది చేస్తారో? బికాస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ వీక్. దే బిలీవ్ దే ఆర్ వీక్ పీపుల్. చాలా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ లో అనగానే లైకోపోడియం అనుకోకూడదు. వాళ్ళ తాలూకు సర్వైవల్ ఏంటి? కాన్ఫిడెన్స్ లోగా ఉన్నవాడు ఏం చేసి సర్వైవ్ అవుతాడు? సో దీస్ ఫాక్స్ పీపుల్ సర్వైవల్ మెకానిజం. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? బాగా నమ్మి ఇది చేసే వాళ్ళ దగ్గర చేరతారు. బాగా నమ్మకం పెంచుకుంటారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు చేరతారు. చేరి వాళ్ళని కిందకి లాగేయడానికి ప్రయత్నం చేస్తారు. దేర్ సర్వైవల్ మెకానిజం అది.
ఎందుకంటే వీళ్ళకున్న తెలివితేటలు ఏంటి, వీళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వీళ్ళ తెలివితేటలు. మోసం ఈజీగా చేయగలగటం, చాకచక్యం ప్రదర్శించటం. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సర్వైవల్ మెకానిజంలో ఎప్పుడైతే వాళ్ళు లో కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో కరెక్ట్గా వీళ్ళని నమ్మే వాళ్ళ దగ్గర వీళ్ళ చేరి వాళ్ళని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా వాళ్ళని నమ్మలేరు. ఎప్పుడైతే వేరే వాళ్ళని నమ్మలేరో వాళ్ళని కూడా వాళ్ళు నమ్మలేరు కదా. సో ఎప్పుడు అనుమానం, సస్పిషన్, జెలసీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఫాక్స్ పీపుల్. అట్ ది సేమ్ టైం దే ఆర్ వెరీ వెరీ లో ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, ఎవరితో కలవలేరు, ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు. ఎవడో ఒకటి దగ్గర దొరుకుతాడు, వాడి దగ్గర చేరతాడు. చేరి వీడి దగ్గర ఏదైతే లభించేది ఉంటుందో అంతవరకు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ తర్వాత ఇంక వాడిని వదిలేస్తాడు. ఇక్కడ సెన్సేషన్స్ కూడా బాగా ట్రాప్డ్. ఐదర్ దే మోస్ట్ ప్రాబబ్లీ దే ఎక్స్ప్రెస్ ద సెన్సేషన్ దట్ పర్సన్ ట్రాప్డ్ మీ, వాడు నన్ను ట్రాప్ చేశాడు అంటాడు. ట్రాప్డ్ సెన్సేషన్ నాట్ ఓన్లీ ఇన్ స్పైడర్స్, నాట్ ఓన్లీ ఇన్ కార్నివోరస్ ప్లాంట్స్, ఇన్ Canidae, fox people also, the sensation of trapped may come. We have to see the other areas where exactly what the mechanism is. Escapism, runaway mechanism, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇందులో కూడా అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, హైపర్ విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది. హైపర్ విజిలెన్స్ అన్నారు మాస్టర్స్ దీని గురించి. ఎందుకు హైపర్ విజిలెన్స్? వీడినే నమ్మలేడు, ఇంక మిగతా లోకాన్ని ఏం నమ్ముతాడు? అందుకని ఎప్పుడు ఎవడో ఒకటి నా దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేస్తాడు అనిపిస్తూనే ఉంటుంది, ఆర్సనిక్ ఆల్బమ్ లాగా. మిగతాది కూడా చూసుకుంటే అది మినరల్ థీమా లేకపోతే యానిమల్ థీమా అనేది తెలిస్తే దెన్ వీ కెన్ అరైవ్ ఎట్ ద రైట్ రెమెడీ. పల్మోవల్పిస్, అలర్ట్నెస్, హైపర్ విజిలెన్స్, ట్రాప్డ్ సెన్సేషన్, కన్నింగ్నెస్, solitariness, suspicion, mistrust, jealousy, misanthropy. All these are the symptoms of pulmovalgus. So this is the central idea of the Canidae. So with this central idea we can have some cases with regarding to Canidae remedies like lac caninum, lac lissinum, lac excrementum canum and lac lupinum. ఇవాళ ఒక లాక్ క్యానినం కేసు మీకు చదివి వినిపిస్తాను. నాకు టైం లేక అది టైప్ చేయలేదు. ఒక కేసు మనకి ఇందులో షేర్ స్క్రీన్ ఉంది, అది ఇందులో చూసేయచ్చు. షేర్ స్క్రీన్ లేని కేసు నేను చదివి వినిపిస్తాను. సో వీ విల్ బిగిన్ విత్ ఫస్ట్ దిస్ కేస్ అండ్ లేటర్ వీ విల్ సీ అనదర్ కేస్ ఇన్ షేర్ స్క్రీన్. హలో, ఈవిడ 2015లో మన దగ్గరకు వచ్చారు. యాక్చువల్గా అదర్ హోమియోపతి ఎవరైతే ఈ కేసు రాశారో ఫస్ట్ వాళ్ళ వెర్షన్ అంతా ముందు మనం ఒకసారి చూద్దాం. I am a psychological patient disturbed psychologically in 1999, used psychiatry medicines and then stopped.
పిల్లలు పుట్టకపోవడం గురించి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. దానివల్ల నిద్ర పట్టేది కాదు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఈవిడ ఎంప్లాయీ, ఎల్ఐసి ఎంప్లాయీ. ఆఫీస్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి డిప్రెషన్. ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర పడుతుంది. నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే హెడేక్ వస్తుంది. ఆఫీస్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. 2 సంవత్సరాల క్రితం లెఫ్ట్ నిపిల్ నుంచి డిశ్చార్జ్ పస్ బ్లడ్డీగా వచ్చింది. మెడిసిన్స్ వాడాక తగ్గింది. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. బాగా డిస్టర్బ్ అయ్యి పిల్లల గురించి ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. పాపం ఈవిడ పిల్లలు లేరు. ఏజ్ 52 years. డిస్టర్బ్ అవుతారు, నిద్ర పట్టదు. అన్నం యూజింగ్ యాంటీ డిప్రెసెంట్స్ అయినా కూడా నిద్ర పట్టదు. ఎవరినైనా అడాప్ట్ చేసుకుని ఉండవలసింది అనిపిస్తుంది. లోన్లీగా ఉండలేరు. ఈ మధ్య హస్బెండ్కి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయితే దానివల్ల లోన్లీగా ఉండాల్సి వస్తుంది. దాంతో భయంగా ఉంటుంది. రేపు ఓల్డ్ ఏజ్ వచ్చాక మనల్ని ఎవరు చూస్తారు, పిల్లలు లేరు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా తొందరగా హర్ట్ అవుతారు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. స్పాట్లో సీరియస్గా రిప్లై ఇస్తారు. ఈ మధ్య ఆ మెంటాలిటీ తగ్గింది, కానీ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. హైపోథైరాయిడిజం యూజింగ్ ఎలోపతి. అటైన్డ్ మెనోపాజ్ 5 years ago. అంతకుముందు రెగ్యులర్ మెన్సెస్. ఫెలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లం వల్ల కన్సీవ్ అవ్వలేదు. ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేయించుకోలేదు. మ్యారేజ్ లేట్గా అయ్యింది. ఈ మధ్య ఇన్సెక్యూరిటీగా అనిపిస్తోంది. ఏమైనా ప్రాబ్లం వస్తే మనల్ని ఎవరు చూస్తారు అని అనిపిస్తోంది. సైటలాజికల్ రిపోర్ట్ ఫర్ నిపిల్ డిశ్చార్జ్, నో మ్యాలిగ్నెంట్ సెల్స్ సీన్. Mammography, mild duct ectasia in left breast, bilateral small fibroedemata. Idi case actually. So the homeopath who had seen the case started the case with Fellandrium 200. తర్వాత నిపిల్ డిశ్చార్జ్ అది తగ్గింది. నిద్ర పట్టడం అనేది మాత్రం ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. Fellandrium 200 in a span of 2-3 years ఒక 8 to 10 doses ఇచ్చారు డాక్టర్ గారు. తర్వాత కూడా ఫెల్లాండ్రియంే కంపెనీ ఒక 10-15 డోసుల దాకా ఫెల్లాండ్రియం 200 ఇచ్చారు. 2019 వరకు అలాగే సాగింది ట్రీట్మెంట్. సో ఈవిడ వేరే ఊర్లో ఉంటారు, మనం కొరియర్ పంపించడం చేస్తున్నాం. సో ఆల్ దీస్ 3-4 years ఆవిడ మెడిసిన్ వాడుతున్నారు. Fellandrium 200 is the only drug given to her during all these years, 3-4 years. So by God's grace, I have to say, she has revisited our clinic recently in 2019 and I have to take her case now. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లము? ఏం లేదండి, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నాను. ఎలా ఉంది మెడిసిన్స్ వాడాక? నిపుల్ డిశ్చార్జ్ అది బాగానే తగ్గింది. ఓకే, మిగతావి ఏమీ ఇంప్రూవ్మెంట్ లేవండి, అలాగే ఉన్నాయి. ఏం తగ్గాలి మిగతావి? నిద్ర పట్టడం లేదు, యాక్టివ్గా ఉండదు, ఎక్కువ ఆలోచనలు, టెన్షను, స్ట్రెస్, ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. మెడిసిన్ వాడాక ఈ విషయాల్లో ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది? ఏం మార్పు లేదు. సో ఇది ఇప్పటిదాకా జరిగింది. చెప్పండి, పిల్లలు పుట్టకపోవడం గురించి చెప్పండి. మైనర్ ప్రాబ్లం వల్ల కన్సీవ్ అవ్వలేదు. అదేదో పెద్ద ప్రాబ్లంగా అప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? నో సపోర్ట్ ఫర్ మీ డ్యూరింగ్ దోస్ డేస్. ఆ సపోర్ట్ గురించి చెప్పండి. సపోర్ట్ అంటే తర్వాత ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాం. ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా చేసేసాం. నో క్వశ్చన్స్. పాజ్. ప్రొఫెషన్ వల్ల మాత్రం నేను డైవర్ట్ అయ్యానండి.
లేకపోతే ఇంకోలా ఉంటుంది నా పరిస్థితి. అంటే ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఎలాగా? తలనొప్పి, చిరాకు, కోపం, దాని గురించి చెప్పండి. వేవరింగ్, మనస్సు నిలకడగా ఉండేది కాదు. అదొక హారిబుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అందులో నుంచి బయటికి రాలేము. అందులోనే ఉంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా కర్మ సిద్ధాంతం వల్ల మనం ఏం చేయలేం, నచ్చ చెప్పేసుకుంటాం, మనమే అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ, అందుకని ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ని అలవాటు చేసుకున్నాం. అంటే ఎంతో కోపం వచ్చేది, కానీ అదంతా కంట్రోల్ చేసుకోవాలి. ఎక్స్ప్రెస్ చేయలేను, ఏమీ బయటికి వ్యక్తపరచలేదు, ఏమీ చేయలేక అలా నాలో నేను అదంతా దిగమింగుకునేదాన్ని. అంటే ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి సార్. ఏం చేస్తాం? మెకానికల్గా బతికేదాన్ని, పని చేసేదాన్ని, ఒక మిషన్ తిరిగినట్టు ఉండేది అంతే. దాని గురించి చెప్పండి. ఇన్ఫీరియర్గా అనిపించేది. పిల్లల గురించి అడిగేవారు చాలామంది. ఏదైనా ఫంక్షన్స్కి పేరెంటాలకి పిలిచేవారు, కావాలని అడిగేవారు కూడా ఉన్నారు. నన్ను బాధ పెట్టాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అడిగేవారు. పిల్లల గురించి లైఫ్లో అచీవ్ చేయలేదు అనే వెలితి. అంటే లేదు అని చెప్పాలి అని ఫీలింగ్ వచ్చేది. ఎలా ఉండేది ఆ టైంలో మీ ఎక్స్పీరియన్స్? సొసైటీ నుంచి చిన్న చూపు, అందరూ నన్ను చిన్నగా చూస్తున్నారు, నన్ను అసహ్యంగా చూస్తున్నారు, నన్ను నీచంగా చూస్తున్నారు, నన్ను హీనంగా చూస్తున్నారు అనిపించేది. ఆ టైంలోనే నాకు బాగా సివియర్ హెడేక్ వచ్చేది. నరాలన్నీ లాగేసినట్టుగా ఉండేవి. ఒకవైపు వచ్చేది, తర్వాత తగ్గిన తర్వాత ఇంకో వైపు వచ్చేది. హ్యాండ్ జెస్చర్. ఫాదర్ చిన్నప్పుడే పోయారు. ఇక్కడ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయిపోయాక మీ గురించి చెప్పండి, మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. ఫాదర్ చిన్నప్పుడే పోయారు. దాంతో చిన్నప్పటి నుంచి బతకాల్సిన పరిస్థితి. ఎవరైనా బర్డెన్ అంటే ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడూ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని కష్టపడి చదివాను, జాబ్ కొట్టాను. ఎలాగైనా బ్యాలెన్సింగ్గా ఉండాలి, అంటే మెంటల్గా ఫిజికల్గా స్ట్రైన్ అవ్వకూడదు, కానీ ఆ స్ట్రైనే అవుతున్నాను. రాయి, రప్ప, చెట్టు, చేమ ఎలా ఉన్నాయో నేను కూడా అలాగే ఉన్నా. వాటికి నాకు పెద్ద తేడా లేదు. అంటే అంతే సార్. నేను చెప్పగలిగినన్నీ చెప్పాను. ఇష్టమైనటువంటి రంగు ఏంటి మీకు? కాపర్ సల్ఫేట్ కలర్. ఇష్టమైన హాబీ ఏంటి? నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా యానిమల్స్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఒక డాగ్ను పెంచుకోవాలని ఉంటుంది, కానీ మా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఆ సిస్టమ్ లేదు, అందుకని అటువైపు వెళ్ళలేదు. ఇష్టంగా ఏం తీసుకుంటారు? తినే వాటిల్లో, తాగే వాటిల్లో పాలు ఎప్పుడైనా తాగుతారు, ఎందుకంటే పాలు ఇష్టం లేదు. మజ్జిగ ఇష్టం, పెరుగు, వెన్న, నెయ్యి ఇష్టం ఉండవు. ఒక రకంగా ఇక్కడ స్పాంటేనియస్గా వచ్చింది. ఒక రకంగా యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోవాలి, అది జీవితంలో మన సిద్ధాంతం కావాలి. ఎంత ఎమోషన్ వచ్చినా మనలో మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉద్వేగం బయటికి రాకూడదు, అంతా దిగమింగేసుకోవాలి. అర్థం కాలేదు. ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి సార్. ఏమవుతుంది ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోతే? గొడవలు అవుతాయి, అంటే రిలేషన్స్ వర్సన్ అవుతాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాగుండాలి. వాళ్ళు ఉంటేనే కదా మనల్ని ఆదరిస్తారు,
హస్బెండ్తో రిలేషన్ బాగుంటేనే మనకి మనుగడ ఉంటుంది. ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ సార్. ఆడవాళ్ళు వాళ్ళ కింద బతకాల్సిందే, ఇంకో మార్గం లేదు. బతకకపోతే వాళ్ళు ఇండివిజువల్గా బతకలేరు. వాళ్ళు అన్నది చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు. హాయిగా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు ఏమంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇది కేసు. సో ఆన్ 2019 November, lac caninum 200 1 dose given. So I have a recent follow-up in the May month. She is absolutely fine. All the mental stress had gone. అందుకని మిల్క్ రావటం అనేటువంటిది గ్లాండ్స్లో తగ్గటం హోమియోపతి విధి విధానం కాకూడదు. సో 4 ఏళ్ళ తర్వాత షీ రిసీవ్డ్ ద ఎగ్జాక్ట్ మెడిసిన్ in exact potency and she had very good follow-up. నేనే మాట్లాడాను follow-up కూడా. మెంటల్ స్ట్రెస్ అంతా తగ్గింది, చాలా బాగుంది. ఈ కేసు మన గ్రూప్లో కూడా పెడతాను, ఒకసారి మీరు. అంటే క్వశ్చన్స్ నేను వేరేగా రాసుకున్నాను, 200 ఏనమ్మా. క్వశ్చన్స్ మాత్రం ఇందులో ఉండవు, ఆన్సర్స్ మాత్రం ఇందులో ఉంటాయి కేస్ షీట్లో. ఇంతకుముందు క్వశ్చన్స్ వేరేగా రాసేవాడిని. యా ఓకే, క్వశ్చన్స్ వేరేగా రాసేవాడిని, ఇప్పుడు క్వశ్చన్స్ కూడా కలిపే రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎ గుడ్ కేస్ టు అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాక్ కెనైనం పీపుల్. హౌ ద అవాయిడెన్స్ విల్ బి, ఏ రకంగా అవాయిడెన్స్ ఉంటుంది, ఏ రకంగా అడ్జస్టబిలిటీ ఉంటుంది, దేని గురించి వాళ్ళ యాంటిసిపేషన్ ఉంటుంది. ఆవిడ చివరిలో చెప్పిన మాట కూడా, ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ సార్, వాళ్ళు అన్నట్టుగా చేస్తూ ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. హస్బెండ్కి ఎదురెళ్తే మనకి మనుగడగే ఉండదు. వర్డ్స్ కూడా చూడండి ఎలా పడ్డాయో. సో దిస్ ఈస్ ది లాక్ కెనైనం అండర్స్టాండ్. అండ్ అనదర్ కేస్ ఆఫ్ లాక్ కెనైనం వేర్ వీ హ్యాడ్ గాట్ గుడ్ రిజల్ట్, కానీ ఆవిడ ఇప్పుడు ఫర్దర్ ఫాలో అప్ అనేటువంటిది రాలేదు ఎందుకనో మరి తర్వాత. బట్ అప్ టు 2-3 months where I had a good follow-up of her. అప్పటి వరకు మాత్రం she did very good on lac caninum. We will see that case now. సో దిస్ ఈజ్ అందరికీ కనబడుతుందా? హలో హలో సార్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ కేస్ ఆఫ్ లాక్ కెనైనం. ఓకే, సో షీ హ్యాస్ కేమ్ ఫర్ ట్రీట్మెంట్ విత్ బ్యాక్ ఏక్ అండ్ జాయింట్ పెయిన్స్.
In 2011, there is stiffness of back and joints, severe hair fall, desires cold weather, desires sweets, and our treatment started with roostocks and followed by calcarea carp. In 2014, she had some menses problem and her ultrasound was bulky uterus with left ovarian cyst and ET and endometrial thickness of 12 mm. Arsenic album, medorinum, phosphorus and syphilinum given with no improvement. And in 2015, that ultrasound was bulky uterus with ET 25 mm, cysts in both ovaries. Then with Nux vomica, the ET came down to 14 mm. Very good improvement. Then she had been given Cocculus carboanimalis platina. She stopped the treatment and came back after 6 months. Severe pains, now aggravated at night, sleeplessness, vertigo, pains ameliorated during menses, Lexis given. There is partial relief, but later again aggravated. So the recase taking. Tell me your problem. I have reports: bilateral carpal tunnel syndrome, cervical spondylitis, lumbar spondylitis, bilateral osteoarthritis. Tell me your problems. I am using medicine since 7 years. No improvement. I am disgusted. No use with any medicine. Gnawing pains. Waste of living. What is the situation? Will I get cured or not? When will I have betterment? ఇవన్నీ ఆవిడ నన్ను అడిగిన ప్రశ్నలు. I used to wander speedily. I used to run anyone in need, but now I cannot even walk. I used to help all, but now my daughter had delivery and I could not help him. I do not expect any help from anyone. చూడండి ఆ మాట. అంటే యాక్చువల్గా ఏంటి, ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఆపోజిట్ అనమాట. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీ వన్ అని చెప్తోంది. కానీ అసలు దాని వెనకాల ఉన్న ఐడియా ఏంటి, వాళ్ళెవరో నాకు సరైన సమయంలో నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను ఫీల్ అవుతున్నా. తర్వాత వస్తుంది చూడండి అది. ఐ హెల్ప్డ్ ఆల్ మై ఫ్యామిలీస్, దే డోంట్ నో ఎనీథింగ్. మా కో సిస్టర్ తోటి కోడళ్ళకి అన్ని విషయాల్లోనూ నేనే హెల్ప్ చేశాను. ఐ హెల్ప్డ్ ఫర్ దేర్ షాపింగ్స్, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి అదే నేనే హెల్ప్ చేశాను. ప్రతి చోట నేనే తిరిగాను, అన్ని విషయాలు నేనే చూశాను. ఐ ఎంప్టీడ్ బోత్ మీ అండ్ మై హౌస్, నా ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకున్నాను. తెలుగులో నో వన్ ఫర్ మీ ఇన్ దిస్ టైం, నో సపోర్ట్. ఇక్కడ దాకా ఆవిడ చెప్పింది. ఇప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి వస్తే నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు. సపోర్ట్ అంటే మై డాటర్ వర్కింగ్ హెర్ సెల్ఫ్ ఆఫ్టర్ డెలివరీ, నా కూతురు డెలివరీ అయిన తర్వాత తన పని తను చేసుకోవాల్సింది. అంటే ఆవిడ ఫోకస్ ఏంటి, ఫోకస్ ఎటువైపు ఉంది? హలో, సపోర్ట్ విత్ రిగార్డింగ్ టు ఎటువైపు? her daughter. యా, వెరీ గుడ్. సపోర్ట్ విత్ రిగార్డింగ్ టు హెర్ డాటర్. కాబట్టి ఇష్యూ ఏంటి లోపల బాధపడుతుంది? మా కూతురుకి సపోర్ట్. తల్లి హృదయం, ద మెటర్నల్ ఇన్స్టింక్ట్. వెదర్ దట్ మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఈజ్ ప్లాంట్, యానిమల్ ఆర్ మినరల్, వి విల్ సీ లేటర్. బట్ సంథింగ్ మన సార్ చెప్పినట్టు పికప్ దట్ పాయింట్. సపోర్ట్ ఇష్యూ ఏంటి ఆవిడికి? డాక్టర్ నా కూతురు డెలివరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా తన పని తను చేసుకోవాల్సిన పరిస్థితి. ఐఆమ్ గెట్టింగ్ డిస్గస్టెడ్, నాకు అసహ్యం వేస్తోంది. యామ్ ఐ వర్క్డ్ ఫర్ దీస్ పీపుల్? నో గ్రాటిట్యూడ్ ఎట్ ఆల్. ఇలాంటి మనుషుల కోసమా నేను వర్క్ చేసింది, నేను కష్టపడింది? కృతజ్ఞత లేని జీవులు. ఏం మాట్లాడుతోంది ఫోకస్ లో ఆవిడ? వేరే వాళ్ళు నాకు టైంలో హెల్ప్ చేయలేదు, నేను వాళ్ళకి చాలా హెల్ప్ చేసి ఉన్నాను. కృతజ్ఞత చూపించట్లేదు వాళ్ళు. ఎటు మరుగులుతోంది కింగడం?
where the shifting is, where the focus is. Is it the sensitivity issue, or is it the survival issue, or is it the structural issue? Yes, it somewhat resembles animal issues. They are not doing this to me. When I am needed, I did so much to them. Something, not exactly it's an experience, but there is something. Okay, we will go continue. I am younger sister. There are 3 elders. They used to depend on me so much. Delusion part. వాళ్ళు నా మీద బాగా ఆధారపడేవారు. మేము 4 తోటి కోడళ్ళు. పెద్దవాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి చదువు సంధ్య లేదు. ప్రతి చిన్న విషయానికి నా మీదే ఆధారపడేవారు. టీయర్స్ విల్ కమ్ ఫర్ మీ వెన్ ఐ థింక్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం, నో గ్రాటిట్యూడ్ పీపుల్, కృతజ్ఞత లేని జీవులు. దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ మీ బికాస్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. వాళ్ళు నా గురించి పారిపోతున్నారు, వాళ్ళు నా నుంచి. ఈ వర్డ్, ఈజ్ ఇట్ ఏ వర్డ్, సంథింగ్ కమింగ్ ఫ్రమ్ మూమెంట్, రైట్, which does not belong to either plant or mineral. అవునా కదా? హలో, yes sir. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేని జీవులు. ఓకే, ఎల్యూజన్ పార్ట్. బట్ దిస్ ఐడియా ఆఫ్ దట్ ఎస్కేపింగ్, ఈ వర్డ్ ఎందుకు పడింది ఇక్కడ? వాళ్ళు నన్ను చూస్తే పారిపోతున్నారు. సో దీస్ ఆర్ ద వర్డ్స్ వీ హ్యావ్ టు పికప్. ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. ద మూమెంట్ పార్ట్. బట్ ఐ వాంట్ టు హ్యావ్ పీపుల్ అరౌండ్ మీ. దేర్ మస్ట్ బి బిగ్ ఫ్యామిలీ. అగైన్ మెమెలియన్ థీమ్. ఫ్యామిలీ ఉండాలి, హర్డ్ ఉండాలి. అందులో కూడా తనని గుర్తించాలి. తనకు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెయ్యాలి. చెయ్యకపోతే ఏమవుతుందో చూద్దాం. If co-sisters were coming, I could not talk with them. I am not a person of talking with 2 faces. కాబట్టి 2 రకాలుగా మాట్లాడే మనస్తత్వం కాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకని నేను, వాళ్ళు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అగైన్, వాట్ ఈస్ దేర్ ఎనీ డ్యూయాలిటీ హియర్? And how straightforward her talk is. Direct fight. Barking kada, అవునా? ఏం జరిగిందో చూద్దాం. నాన్ గ్రాటిట్యూడ్ పీపుల్, కృతజ్ఞత లేని జీవులు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ పీపుల్ హూ హెల్ప్డ్ మీ. నాకు సహాయం చేసిన వాళ్ళని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఐ విల్ రిమెంబర్ దెమ్ లైఫ్ లాంగ్. ఇక్కడ క్వశ్చన్స్ రాయలేదు, ఏంటి వాళ్ళల్లో మీకు అనేది. ఇక్కడ ఒబీడియంట్, విధేయత. ఐ ఆమ్ నాట్ ఎ పర్సన్ లైక్ క్యాట్ ఆన్ వాల్. గోడ మీద పిల్లి వంటి మనస్తత్వం కాదు నాది. ఐ ఆమ్ ఎ ట్రస్ట్ఫుల్, ఫెయిత్ఫుల్ పర్సన్. విధేయత, నమ్మకం ఉన్నటువంటి మనిషిని నేను. ఆఫ్టర్ 6 years ఆఫ్ ట్రీట్మెంట్ ఐ ట్రై టు అండర్స్టాండ్ హెర్ యాజ్ అనదర్ హ్యూమన్ బీయింగ్. సో అసలు ఎవరు ఈ పర్సన్? మనం ఏదో మందులు ఇస్తున్నాం, ఫాస్ఫరస్ ఇచ్చాం, మెడోర్నం ఇచ్చాం, రూస్టాక్స్ ఇచ్చాం, క్యాల్కేరియా కార్ప్ ఇచ్చాం. ఏంటి ఆవిడ పరిస్థితి, ఆవిడ ఇష్యూస్ ఏంటి అసలు? వీ హ్యావ్ గాన్ డీప్ ఇన్ టు ద కేస్. లెస్ క్వశ్చన్స్, మేక్ హెర్ గో ఇన్ టు హెర్ సెల్ఫ్. ద కింగ్డమ్ ఈజ్ క్వైట్ ఆబ్వియస్. ఇట్ ఈస్ థీమ్ ఆఫ్ ఐ వర్సెస్ యూ, యానిమల్ కింగ్డమ్. కాబట్టి నేను వాళ్ళకి చేశాను, వాళ్ళు నాకు చెయ్యాలి, చేసి తీరాలి. చెయ్యకపోతే వాళ్ళ మొహం కూడా చూడండి. కృతజ్ఞత లేని వాళ్ళు. నేను వాళ్ళకి చేసిన వాళ్ళకి నమ్మకంగా ఉంటాను, ఒబీడియంట్గా ఉంటాను. అందులో కూడా నాకు నచ్చేది ఒబీడియంట్, విధేయతగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అండ్ ఆఫ్టర్ కింగ్డమ్ ద స్ట్రాంగ్ మెటర్నల్ ఇన్స్టింక్ట్ ఇండికేట్ ద గ్రూప్ థీమ్ మ్యామల్. కాబట్టి ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీలో కూడా తన కూతురు ఇలా తన పని తను చేసుకోవాల్సి వస్తుంది అనే చోట ఆవిడ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ మొదలైంది. అందుకని ఇంత ఉద్వేగం ఫీల్ అవుతోంది. ఈ నొప్పులతో నేను చేసుకోలేకపోతున్నాను అనేది ఎప్పుడో ఉంది, కానీ
ఇప్పుడు నా కూతురికి డెలివరీ అయింటే సహాయం చేయడానికి ఎవరు లేరు. సో దిస్ హైరార్చియల్ గ్రూపిజం విత్ ఇన్ ది గ్రూప్ నన్ను బాగా గుర్తించారు. ఇంతకు ముందు ప్రతిదానికి నన్నే తీసుకెళ్లేవారు, తీరా అన్ని అయ్యాక నన్ను వదిలేశారు. The strong groupism, the hierarchical issues, more of Canidae understanding. Then in Canidae, we want animal with the trust, faith and issues of obedience. And it is the dog. Lac caninum 200 given with lac caninum LM6. There is a wonderful result. ఆవిడ ఫస్ట్ టైం చెప్పింది, ఎన్నాళ్ళకి మందు పనిచేసింది మీరు ఇచ్చింది. ఆల్ హెర్ ఎక్స్పీరియన్స్ గాట్ డైల్యూటెడ్. చాలా తేలికగా ఉందండి మందు తీసుకున్న తర్వాత, మనసంతా తేలికగా ఉంది. ఆఫ్టర్ 2 months దేర్ ఈజ్ అగ్రవేషన్. లాక్ కెనైనం 1M గివెన్ విత్ LM8 పొటెన్సీ. నౌ షీ ఈజ్ మచ్ బెటర్ ఇప్పటిదాకా. ఆ తర్వాత ఐ ట్రైడ్ టు మేక్ ఏ ఫోన్ కాంటాక్ట్ బట్ షీ డిడెంట్ అవైలబుల్, షీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఫోన్. తర్వాత వాళ్ళ డాటర్ మా దగ్గర మెడిసిన్ వాడుతున్నారు పీసీఓడికి. షీ గాట్ అబ్సల్యూట్లీ క్యూర్డ్. పీసీఓడి పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. షీ ఈస్ గెటింగ్ మెన్సెస్ రెగ్యులర్లీ నౌ, నో డిస్మినోరియా. షీ గాట్ ఇంప్రూవ్మెంట్ విత్ కార్బో వెజిటబుల్స్. ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఆ కేసు చెప్పుకుందాం. సో ఐ ఆస్క్డ్ హెర్, హౌ ఈజ్ యువర్ మదర్? అండ్ షీ సెడ్ దట్ మదర్ ఈజ్ డూయింగ్ వెల్. Could not come to take medicine because of family issues. Okay, it's okay. So I asked her again to continue medicines because it's not an easy case. We have to follow her because there is so much pathology. So I again asked her daughter to continue medicines, otherwise it will be very difficult in future for her to walk. So this is the lac caninum understanding in 2 cases. Hello. Yes, sir. Yeah. Okay. Okay. With regarding to 2 cases, we have, I think, a good understanding of lac caninum, and also we have a good understanding of entire Canidae family. With regarding to their themes, how will be there in human understanding, and how we have to see the focus in a given case. ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఒక కేసులో, ఇవన్నీ కూడా మనకి ఈవేళ సెషన్లో చక్కగా డిస్కస్ చేసుకున్నాం. హోప్ వి విల్ క్యారీ దిస్ ఫార్వర్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, విత్ సో మచ్ enthusiasm, Sekhar sir is again conducting the case taking webinar, and I sincerely pray all of you, please attend SAR's webinar. It will be very helpful to you in practice. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. డోంట్ టేక్ దిస్ యాజ్ సిల్లీ. ఈవేళ నేను ఏదైనా ఈ కేసెస్లో ఇంత పురోగతి సాధించాను, ఏదైనా 4 మంచి రెమెడీస్ ఇవ్వగలిగాను అంటే అది పూర్తిగా ఆయన కృపా కటాక్షమే. స్వర హ్యాడ్ చేంజ్డ్ మీ సో మచ్. అందుకని చెప్తున్నాను కదా, 4 years పాటు దిస్ కేస్ మెయింటైన్స్ ఓన్లీ ఆన్ ఫెల్లాండ్రీ, విచ్ ఈజ్ నాన్ మయాస్మెటిక్ రెమెడీ. సో మచ్ స్ట్రెస్, సైకియాట్రిక్ పేషెంట్. అర్థం చేసుకోండి. సో వాట్ హ్యాపెండ్ విత్ దట్ ఆరా? ఐ నెవర్ సా దిస్ పేషెంట్ ఇన్ 4 years. 4 ఏళ్ళు అసలు ఈ కేసు, ఇలాంటి ఒక పేషెంట్ ఉంది మా క్లినిక్లో అని కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఫైనల్గా నేనున్న టైంలో వచ్చింది రీకేస్ టేకింగ్. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. సార్ ఎప్పుడు అదే చెప్తారు, ప్రాసెస్ని, జరిగిందాన్ని ట్రస్ట్ చేయాలి. ఊరికే థింగ్స్ హ్యాపెన్ అవ్వవు. మనం అందరం కలిసి
ఇలా మంచి కేసెస్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏదో ఒక కారణం ఉండాలి. పై వాళ్ళ తాలూకు అనుగ్రహం ఉండాలి. ఉంటేనే మనం మాట్లాడుకోగలం. అందుకని కేస్ టేకింగ్ లో పురోగతి సాధించాలి అంటే మాత్రం మనకి ఇప్పటిదాకా ఏ సెమినార్స్ మనకి హెల్ప్ఫుల్ అవ్వవు. బికాజ్ కేసెస్ చెప్పటం వల్ల మనకేం ముందుకు వెళ్ళలేం. ఎప్పుడు మనం ముందుకు వెళ్ళగలం అంటే ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, మిస్టేక్ చేస్తున్నాం అనేటువంటిది ఎవరైనా మనకి ఇదిగో నాన్న ఇక్కడ నువ్వు మిస్టేక్, ఈ క్వశ్చన్ అడగకుండా ఆ క్వశ్చన్ అడుగు ఉండాల్సింది, అలా అడిగినట్టయితే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. ఒక్కొక్క లెవెల్ దాటించగలుగుతాం పేషెంట్ ని. మనకి రకరకాల పేషెంట్స్ వస్తారు. ఏ పేషెంట్ దగ్గర ఏ క్వశ్చన్ అడగాలి, ఎక్కువ మాట్లాడేవాడి దగ్గర ఎలా వెళ్ళాలి, తక్కువ మాట్లాడేవాడి దగ్గర ఎలా వెళ్ళాలి, డైసీగా ఉన్న పేషెంట్ దగ్గర ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ మనకి శేఖర్ సార్ చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గైడెడ్ కేస్ టేకింగ్ అని ఉంటుంది స్వరా వర్క్ షాప్ లో. అయితే పూర్తిగా దీని గురించి ఆయన డివోట్ చేస్తారు. ఎక్కువ కేస్ టేకింగ్ పార్టే చెప్తారు. నాలెడ్జ్ అందరూ చెప్తారు, కేస్ టేకింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం గనక బాగా తీసుకున్నట్టయితే మన కేసెస్ లో కూడా మనం ఆయన సాధించినట్టు పురోగతి సాధించగలం. అందుకని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇంకోసారి ప్రార్థిస్తున్నాను, మీ తాలూకు ప్రాక్టీసెస్ కానీ మీ తాలూకు నాలెడ్జ్ ఎన్హాన్స్ అవ్వాలన్నా కూడా కేస్ టేకింగ్ మెరుగుపడాలి. కేస్ టేకింగ్ మెరుగుపడాలంటే మాత్రం మనకి ప్రస్తుతం నాకు తెలిసినంతవరకు తెలిసి చాలా మంది ఉండొచ్చు, నాకు అనుభవం ఉన్నంత వరకు నేను పూర్తిగా ఆయన్ని అనుసరించాను, రిజల్ట్స్ కూడా చూస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, ఈ కేసే దానికి ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో కేసులు మా క్లినిక్ లో ఏళ్ల తరబడి నేను చూడని కేసులు దైవానుగ్రహం చేత నా దగ్గరికి పంపబడుతున్నాయి. అండ్ నౌ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. రీసెంట్ గా మొన్న ఒక కేసు చెప్పాను, శేషుకి నేట్రమ్మూర్ కేసు, బ్యూటిఫుల్ కేసు. ఏళ్ల పాటు అసలు ఈ పేషెంట్ మా క్లినిక్ లో వాడుతున్నట్టే తెలియదు నాకు. ఎంతసేపు వేరే ఎమోషనల్ బాండింగ్ తో ఆవిడ ఎప్పుడు నాకు కనిపించలేదు. బట్ టైం కేమ్ అండ్ షీ వాజ్ సెంట్ టు మీ. వెరీ గుడ్ రిజల్ట్ విత్ నేట్రమ్మూర్. సో మళ్ళీ నేను చెప్తున్నది ఏంటంటే, వేరే తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని పుష్ చేస్తున్నానని అనుకోవద్దు. మీరందరూ మీ ప్రాక్టీస్ లో బాగా ఇంప్రూవ్ అవ్వాలన్న తప్ప వేరే సంకల్పం నాకైతే ఏం లేదు. కానీ అది ఒక ప్యాటర్న్ లో రావాలంటే మాస్టర్ ద్వారా మనం ట్రైనింగ్ రావాలి. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఐఎమ్ నాట్ ఎ మాస్టర్, ఐఎమ్ ఎ స్టూడెంట్ అండ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ మాస్టర్. అందుకనే నేను ఈ కేస్ టేకింగ్ వెబినార్కి వెంటనే నన్ను ఏమి ఇచ్చాను. మీరు కూడా నా మాట నమ్మి ఇచ్చినట్టయితే మీ ప్రాక్టీసెస్ మాత్రం ముందు మిగతా ఎలా ఉన్నా కూడా సెల్ఫ్ సఫిషియంట్ గా ఉంటుంది. నాకు ఎప్పటికీ గుర్తు, రాఘవన్ ఫస్ట్ కేస్ టేకింగ్, రాఘవన్ నీకు గుర్తుందా? యుపటోరియం పెర్ఫ్ అనుకుంటా కదా ఇచ్చావు నువ్వు. యాక్టియా రెస్మోసానా? ఆ రోజు ఎంత ఎంతూజియాజంతో ఉన్నావు నువ్వు. ఫస్ట్ ఇన్నాళ్ళకి నేను ఒక హోమియోపతిలో తృప్తి పొందాను అన్నయ్య అన్నాడు. ఆ రోజు మనం ఎక్కడ మేడ మీద కదా మనం మాట్లాడుకున్న మొక్కల దగ్గర, కాలేజ్ లో కేసు. వెరీ గుడ్. సో ఇప్పటికే నాకు గుర్తు, అంత సెల్ఫ్ సఫిషియంట్. ఓకే అమ్మయ్య, సంతృప్తిగా ఉంటుంది. మనం గుండెల మీద హాయిగా చెయ్యేసి నిద్రపోగలుగుతాం. సో I sincerely request all of you. Okay? Thank you all. With prayer we will close this session, and tomorrow by 6 PM we can start our regular session. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwarah Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha.